हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता माता जी, जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी, माता दंडवत जी। प्रणाम। हरे कृष्ण अंदर के दंडवत प्रणामम। यस, हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम. ఓకే, నా వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుందా అండి అందరికి? ఓకే Yes, మాతాజీ. మాతాజీ, క్లియర్ ఉంది మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనం మంగళాచరణం చేసే క్లాస్ మొదలు పెడదాము. ఈరోజు మనం 7వ అధ్యాయంలో 15వ శ్లోకం గురించి చర్చించుకుందాము. లాస్ట్ క్లాస్లో మనం 14వ శ్లోకం గురించి చర్చించుకున్నాం. ఎలా భగవంతుడు మాయాదేవిని మనల్ని టెస్ట్ చేయడానికి పెడతారు, ఈ భౌతిక జగత్ అంతా కూడా మాయాదేవి యొక్క ప్రభావంలో ఉంటుంది. సో ఈ వివరాలన్నీ తెలుసుకున్నాము. ఇవాళ మనం దానికి కంటిన్యూషన్ అన్నమాట. ఆ మాయని ఎదిరించాలంటే భగవంతుడు ఏం చేయమని చెప్పారు, మరి అలా చేయకుండా ఉండే వాళ్ళు ఏంటి, వాళ్ళెవరు అనేది ఇవాళ శ్లోకాలు భగవంతుడు మనకి క్లియర్ గా చెప్తారు. సో ఇవాళ ఆ శ్లోక అనేది మనము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 7.15 శ్లోకం. ఓకే, ముందుగా మంగళాచరణం చేసి మొదలు పెడదాము. నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Yes. हरे कृष्ण अंदर के दंडवत हरे प्रणाम. कृष्ण माताजी, हरे कृष्ण माताजी. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम. यस. हरे कृष्ण माताजी, नमस्ते अंजमा. हरे कृष्ण, नमस्ते माता हरे जी. कृष्ण माताजी.
హరే కృష్ణ. ఎస్, లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎవరైనా ఒక 2 నిమిషాలు చెప్పగలరా? 7.14 శ్లోకాలు అసలు దేని గురించి డిస్కస్ చేసుకున్నాము? ఏం చెప్పారు? మాయాశక్తిని ఎదిరించాలంటే ఏం చేయమన్నారు భగవంతుడు? అది చెప్తే ఇవాళ శ్లోక అనేది మనం దాని కంటిన్యూషన్ డిస్కషన్ అన్నమాట. అందుకని అడుగుతున్నాను. మాయని ఎవరు దాటాలంటే మాయని దాటాలంటే భగవంతుని శరణ వేడాలి. అప్పుడే మాయ మనల్ని బంధించినప్పుడు తాళ్ళకి బంధానికి అతీతంగా ఉన్న వాళ్ళే పట్టుకోవాలి. బంధంలో ఉన్న వాళ్ళని పట్టుకుంటే మనం మాయని దాటలేదు. కరెక్ట్. భగవంతుడు బంధాలకు అతీతుడు కాబట్టి ఆయన శరణ వేడాలి. కరెక్ట్. శ్రీనివాస్ ప్రభుజీ మీరు కూడా చెప్తున్నారు, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. అంటే భగవంతుడు మాయను దాటడం అనేటువంటిది సాధ్యం కాదని దేవునికి మాయాశక్తిచే బంధింపబడి ఉంటుంది. త్రిగుణాలతో కూడినటువంటి భగవంతుడి మాయను దాటడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాదు. సో ఆ విధంగా మనము దాటాలంటే మాత్రం మనం భగవద్భక్తి చేయాలి. మాయాది ఎంతగా మనను ప్రలోభ పెడుతున్నప్పటిని కూడా మనము ఏమనేటువంటిదే చాలా ముఖ్యం. మాత్రమే భగవంతుడి బహిరంగ శక్తుల ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుంది మన పైన. దేవుడిని మనము దగ్గరగా చేసే ప్రయత్నమే మనలోని అనర్థాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది. సో రెండే ఉంటాయి. ఒకటి శరణాగతి పొంద, రెండవది ఇంద్రియ ప్రీత్యర్థం పనిచేయటం మానాలి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎస్, సో ఇవాళ భగవంతుడు ఏం చెప్పబోతున్నారంటే 15వ శ్లోకంలో మాయాశక్తి భగవంతుని శక్తి అని మనం తెలుసుకున్నాం గత శ్లోకాస్లో. ఇప్పుడు ప్రభుజీ మాతాజీ చెప్పినట్లుగా కూడా సో భగవంతుని శక్తిని దాటాలి అంటే మానవులుగా, అందులోనూ బద్ధులైన మానవులుగా మనకి భగవంతుని శక్తిని దాటగలిగే సామర్థ్యం ఉంటుందా? ఇక్కడ భగవంతుని శక్తిని దాటడం అనేది అసలు కాన్సెప్ట్ కరెక్టా మాతాజీ? భగవంతుని శక్తిని దాటడం అంటే మాయని ఎదిరించడం, మనకి మనంతటతో. భగవంతుని శక్తిని దాటడం అంటే మాయకి ఎదిరించి నిలబడి గెలవడం అనేది మనంతట మనకి పాసిబుల్ అవుతుందా? కాదు. సాధన చేస్తే అంటే భగవంతుని కృప లేకుండా మనం సాధన మార్గాన్ని పట్టుకోకుండా మాయాశక్తిని ఎదిరించడం అనేది కుదరని పని మనకి. కానీ ఈ విషయం తెలుసుకోకుండా లేదా తెలిసినా కూడా కొంతమంది భగవంతునికి శరణాగతులు పొందడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, సో మాయని దాటాలి అంటే ఒకటే మార్గం భగవంతుడికి శరణాగతులు అవ్వడం, భగవద్భక్తి చేయడం. అలా చేయడం మూలానే మనం మాయాశక్తిని అధిగమించగలం. మన పైన మాయ ప్రభావాన్ని తప్పించుకోగలగడానికి ఒకటే మార్గం భగవంతునికి శరణాగతులం అవ్వడం. అయినప్పటికీ కూడా 4 రకాల మనుషులు, 4 రకాలు కేటగిరీస్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతునికి శరణాగతులు అవ్వాలి అని చెప్పి సుముఖత చూపరు. ఎవరా 4 రకాలు అనేది భగవంతుడు 15వ శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకంలో ఏం చెప్తారంటే 4 రకాల మనుషులు భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుని ఆరాధన చేయడానికి ఇష్టపడతారు. అంటే మొదట ఏం చెప్పారంటే మాయాశక్తిని అధిగమించాలి అంటే నాకు శరణ వేడితేనే మీరు నా శక్తిని దాటగలరు అని భగవంతుడు చెప్తున్నారు. 15వ శ్లోకంలో ఎవరు ఆ 4 కేటగిరీస్, 4 విధాల మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతునికి శరణాగతులు అవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు అవ్వరు అనేది 15వ శ్లోకం. 16వ శ్లోకంలో 4 రకాల మనుషులు ఎవరైతే భగవంతుని చేరాలి అంటే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారన్నమాట. ఆ 4 రకాల మనుషులు 16వ శ్లోకంలో చెప్పారు. సో ఈ 3 కూడా రిలేటెడ్ శ్లోకాస్. ఓకేనా? అందుకనే ఇందాక ముందు శ్లోక గురించి కొంచెం చెప్పండి అని అడిగాను. ఇప్పుడు మనం 15వ శ్లోకం అనేది చర్చించుకుందాము. ఒక నిమిషం డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాం. అయితే ఇది భాష్యం అనేది చాలా పెద్దది. సో మనం ఏం చేద్దామంటే ఆ 4 రకాల మనుషుల గురించి చెప్పే కన్నా కూడా ముందుకు మనకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఫస్ట్ అది చదువుదాం, ఆ తర్వాత ఒక్కొక్క కేటగిరీ గురించి చెప్తారు, ఒక్కొక్క రకాల గురించి ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మొత్తం చదివితే మనకు 20-25 మినిట్స్ పడుతుంది, 20 మినిట్స్ పడేస్తుంది మెల్లిగా చదువుతాం కాబట్టి. సో అలా కాకుండా కొంచెం పార్ట్స్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం.
సో ముందైతే శ్లోక రిసైట్ చేద్దాము. శ్లోక చదువుదాము. నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః 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 మాయయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః మాయయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ఓకే, హ్యాండ్ రైస్ చేస్తే మీకు శ్లోకం అనువాదం భాష్యం చదివే ఛాన్స్ ఇస్తాను. అయితే ఇవాళ చాలా మందికి ఛాన్స్ వస్తుంది. భాష్యం అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈజీగా ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో హ్యాండ్ రైస్ చేసి పెట్టండి, ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తాను. వెంకటేశం ప్రభుజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఏం చదవాలి? శ్లోకమే, శ్లోకం 5 మెంబర్స్ శ్లోకమే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయా ప్రవృతా జ్ఞానా ఆసురీం భావమాశ్రితాః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. శ్లోకమే చదవండి. నామాం దృష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. థ్యాంక్ యూ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. జయ శ్రీ నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. జయ శ్రీ కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ, మీరు కూడా శ్లోకం చదవండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రవృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. థ్యాంక్ యూ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ, అనువాదం చదవండి.
నాగలక్ష్మి తడికొండ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవండి. ఓకే. దేవదేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు కేవలము ఏం చదువుతున్నారు? ఇది 7:15. ఇది అనువాదం, భాష్యం కాదు. ఒకసారి మాతాజీ. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం కలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారును అక్కడ స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది. కలిగి ఉండు వారును నన్ను శరణు పొందజాలరు. థ్యాంక్ యూ మాతాజీ. సారీ, చెప్పండి మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోండి. క్లారిటీగా లేదు, ఒక్కసారి మళ్ళీ చదువుతాను. సరే చదవండి. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావంను కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ 4 రకాల మనుషుల గురించి చెప్తారు అని అనుకున్నాం కదా. సో ఎవరెవరు అంటే, ఇక్కడ ఒకసారి మీరు శ్లోకం చూసినట్లయితే క్లియర్ గా ఉందన్నమాట. ఏంటి అంటే, ప్రపద్యంతే అంటే శరణు వేడడం, సరెండర్ అవ్వడం, శరణాగతి తీసుకోవడం. ఇది ఇక్కడ మొదట శ్లోకం అనేది నాతో మొదలు పెట్టారు. అంటే నా మాం ప్రపద్యంతే, నాకు, మాం అంటే నాకు, భగవంతుడు చెప్తున్నారు ఇది. నాకు నా ప్రపద్యంతే అంటే శరణాగతి తీసుకోరు. ఎవరు తీసుకోరు అంటే దుష్కృతినః. ఈ 4 రకాల దుష్కృతులు నాకు శరణు తీసుకోరు అంటున్నారు. ఎవరు ఆ 4 రకాలు అంటే, ఆ దుష్కృతి అంటే అర్థం ఏంటో కూడా చూద్దాము. ఆ 4 రకాలు ఏంటి అనేది శ్లోకంలో ఒకసారి చూసాక భాష్యంలోకి వెళ్దాం మనం. సో 4 రకాలు ఇక్కడ మనకు ఉన్నాయి. మొదటిది మూఢాః, మూఢులు నన్ను శరణు వేడరు. నరాధమాః, నరులలో అధములు, నరాధములు నన్ను శరణు వేడరు. మాయయా పహృత జ్ఞాన అంటే ఎవరి జ్ఞానం అయితే మాయ చేత అపహరింపబడిపోయి ఉంటుందో వారు కూడా నాకు శరణు వేడరు. అలాంటి వారిని ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడ మాయయా అపహృత జ్ఞాన, మాయతో వాళ్ళ జ్ఞానం అపహరింపబడింది. అపహరించడం అంటే ఏంటి? దొంగతనం చేయబడడం, ఓకే, దోచేసుకోవడం కదా. సో ఇక్కడ వీరి జ్ఞానం దేంతో అపహరింపబడిందంటే మాయతో. సో అలాంటి వారు కూడా భగవంతునికి శరణాగతి పొందరట. ఇంకెవరు? ఆసురం భావమాశ్రితాః, అసుర గుణాలని ఆశ్రయం తీసుకున్న వారు కూడా భగవంతునికి శరణాగతి పొందరు. సింపుల్ శ్లోక, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతి. ఈ ప్రపద్యంతే మనకి శ్లోకం వైజ్ ఇక్కడ వచ్చింది, కానీ అర్థం ప్రకారం నమాం ప్రపద్యంతే, నాకు శరణాగతి పొందరు. ఆ శరణాగతి పొందని వారిని దుష్కృతులుగా పిలువబడితే ఆ 4 రకాల దుష్కృతులు ఎవరు అంటే మూఢులు, నరాధములు, మాయయా అపహృత జ్ఞానులు, మాయ చేత అపహరింపబడిన జ్ఞానం గలవారు, ఆసుర భావాన్ని ఆశ్రయించిన వారు. ఈ 4 కూడా నాకు శరణాగతి పొందరు అని భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు. అసలు ఈ దుష్కృతులు ఎవరు, ఈ 4 రకాలు ఏంటి, వాటి వివరణ ఏంటి అనేది మనము భాష్యం ఒక్కొక్క డీటెయిల్స్ అనేది చదివాక మనం చర్చించుకుందాం. అయితే నేను ఇందాక చెప్పినట్లు మీకు ఈ భాష్యం చాలా పెద్దది, మీరు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది 3-4 పేజెస్ ఉంది భాష్యమే. సో మనం ఇది ఎలా చర్చించుకుందామంటే, ఆ 4 రకాల కన్నా వాళ్ళ గురించి చెప్పే కన్నా కూడా ముందు శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంకి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఫస్ట్ దాన్ని చదువుదాం, ఓకే. సో ఎవరు చదువుతారంటే వీణేశ్వరి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాద పద్మములకు కేవలం నొందుట ద్వారా ఓకే, ఇది నొందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమాలను అధిగమింపగలడని భగవద్గీత యందు చెప్పబడింది. ఆయనను విద్యావంతులైనను లైన ఉంది కదా మాతాజీ, విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు కనిపించడం లేదా? కనిపిస్తుంది మాతాజీ. తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శరణు పొందకుండుటకు కారణమేమి అని ఈ సందర్భమున ఒక ప్రశ్న ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనట్టి వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల
నుండి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు అనేక జన్మలలో వివిధ మార్గముల ద్వారా యత్నించిరి. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాద పద్మములకు శరణు పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమగు చున్నప్పుడు వేదవులను మేధావులను మరియు గొప్పగా శ్రమించు వారైనట్టి నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించుట లేదు? ఈ ప్రశ్నకు ఇంట్రెస్ట్ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను మాతాజీ. కొంచెం దట్స్ ఫైన్ మాతాజీ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. కొంచెం కష్టపడుతున్నారని అడిగాను నేను. ఫైన్, నో ప్రాబ్లం మాతాజీ. మోహిని మాతాజీ, మీరు కంటిన్యూ చేస్తారా? సరే మాతాజీ. ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టంగా సమాధానం ఇచ్చుచున్నది. మానవ సంగమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అట్లే తదనంతరము వారైన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, ఇంకను అనేకులు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యా బోధకులు, విజ్ఞానవేత్తలు మున్నగు వారు సర్వశక్తిమంతుడు, పరమోన్నత ప్రామాణికుడైనట్టి పరమ పురుషుణ్ణి పాదపద్మములను శరణు పొందియుండిరి. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కానివారు మాత్రమే భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవానుని ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరింపరు. వారు భగవానుని గూర్చిన విజయమైన అవగాహన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలను తయారు చేసుకొని వానిని ఆచరించుచు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింతగా పెంపొందించుకొందురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల ప్రామాణికలను నిరోధించి వారి ప్రణాళికా సంఘముల ప్రణాళికలను వ్యర్థము చేయును. నాస్తికులైనట్టి యోజనకర్తలు ఇక్కడ దుష్కృతిని, చెడు కార్యములు ఆచరించువారుగా అను శబ్దముచే వర్ణింపబడిన వారు. కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడని భావము. నాస్తిక యోజనాపరులు కొన్ని మార్లు బుద్ధి కలవారుగా లేక గొప్పవారుగా గాని కనిపించుదురు. ఎందుకనగా మంచిదైనను చెడుదైనను గొప్ప గొప్ప ప్రణాళికలు నిర్వహించుటకు గొప్ప బుద్ధి అవసరము. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగింపబడుట చేత నాస్తికులు దుష్కృతినః అని పిలువబడుదురు. అట్టి నాస్తికులు బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమును పట్టియుండునని ఈ పదము సూచించుచున్నది. భౌతిక శక్తి సంపూర్ణముగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్తించునని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. దానికెన్నడూను స్వతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయ చరించునట్లుగానే అది వర్తించుచున్నది. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఈ భౌతిక ప్రకృతి వర్తించు విధానమును గాని దేవాది దేవుని సంకల్పమును గాని ఎరుక లేకుండును. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులు, లౌకికముగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశిపుడు మరియు రావణుడు ప్రణాళికలన్నీయును రూపు లేకుండా పోయినట్లే మాయా మరియు రజస్తమో గుణముల కారణముగా నాస్తికుడైనట్టి వాడి ప్రణాళికలన్నీయును భంగపడును. క్రింది వివరించినట్టు ఇట్టి దుష్కృతులు 4 రకములుగా నుందురు. ఇంకా చాలు మాతాజీ, ఇంతవరకు మనం ఒకసారి చర్చించుకున్నాక 4 రకాల గురించి మనం చదువుదాం. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారంటే శ్రీకృష్ణుని పాదపద్మాలకి శరణు పొందడం ద్వారానే మనము ఈ కఠినమైన ప్రకృతి నియమాల్ని దాటగలమని తెలిసినప్పటికీ కూడా కొందరు మాత్రం
శరణు పొందడానికి సిద్ధంగా లేరు. సో వాళ్ళనే ఇక్కడ మనము దుష్కృతులుగా పిలువబడుతున్నారన్నమాట వాళ్ళు. అయితే మనకి ఇవాళ పేరుగాంచిన ఆ తత్వవేత్తలు కానీ ఫిలాసఫర్స్ పేరుగాంచిన నాయకులు కానీ మనకి ఎవరైతే ఇవాళ మనం సొసైటీలో పలానా వారు ఇంత గొప్పగా ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం కదా, ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళెవరూ కూడా భగవంతునికి నిజంగా శరణాగతులు అవ్వడం లేదు ఇవాళ కాలంలో. సో ఆ విషయం అనేది ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి క్లియర్ గా చెప్పారనమాట. అయితే వీళ్ళు సో కాల్డ్ ఫిలాసఫర్స్, సో కాల్డ్ అడ్మినిస్ట్రేటర్స్, సో కాల్డ్ రిలీజనిస్ట్ గా వీళ్ళు చెప్పబడుతున్నారు. అంటే వీళ్ళు తత్వవేత్తలుగా లేకపోతే మనకి ఇక్కడ ఇచ్చారు కదా శాస్త్రజ్ఞులుగా, వ్యాపారస్తులుగా, పాలకులుగా చెప్తున్నారు తప్ప నిజమైన ఆ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి శరణాగతి పొందిన వారే అని చెప్తున్నారు. మనకి సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్పారు, బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అలానే మనకి మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, చైతన్య మహాప్రభు, ఇలా బోలెడంత మంది నిజంగా భగవంతునికి శరణాగతి చేసి వాళ్ళ కర్తవ్యాలు అనేవి చేసి చూపించారనమాట. సో శరణాగతులం అవ్వకుండా ఈ మాయాశక్తిని దాటడం అనేది అసంభవం. అది ఎవరైతే నిజంగా భగవంతునికి శరణాగతులు అవుతారో వారు మాత్రమే మిగిలిన ప్రజలని కరెక్ట్ మార్గంలో నడిపించగలరు. లేదంటే వాళ్ళే మాయలో చిక్కుకుపోయి ఉంటారు. శరణాగతి చేస్తేనే మాయ నుండి బయటపడగలం. మాయ నుండి బయటపడితేనే ఆ రూలింగ్ కానీ ఆ వ్యక్తి కింద మనం పాలింపబడుతుంటే ఆ పాలకుడు, ఆ నాయకుడు కానీ మనల్ని కరెక్ట్ గా రూల్ చేస్తూ ఉంటారు. అందుకనే మనకి 4వ అధ్యాయంలో కూడా మొదట్లో చెప్తారు, ఏమంటారంటే ఈ భగవద్గీత జ్ఞానం అనేది నేను రాజఋషులకి ఇస్తాను. మొదట నేను వివస్వానికి ఇచ్చాను, వివస్వానుడి ద్వారా మనకి మనువు నుండి మనకి ఇక్ష్వాకు, అలా పరంపర అనేది కొనసాగింది. రాజులందరికీ ఈ జ్ఞానం అనేది తెలిసేది. సో ఈ జ్ఞానం తెలిసిన వ్యక్తి ఏం చేస్తారు? భగవద్గీత నిజంగా శ్రద్ధగా విన్న వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? సారీ, మిమ్మల్ని మ్యూట్ చేశాను. ఇప్పుడు చెప్పండి. భగవంతుడికి సరెండర్ అయిపోతారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, భగవద్భక్తి చేస్తాం, భగవంతునికి శరణాగతులం అవుతాం. భగవద్గీత అర్థమైందా లేదా అనేది మనం సింపుల్ టెస్ట్ తో చెప్పేయచ్చు అనమాట. భగవద్గీత విన్న తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, ఆవిడ ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఆ జ్ఞానం ఉంటేనే భగవంతుడు అర్థమవుతుంది. ఓకే, ఈ ప్రకృతి అనేది, ఈ నియమాలు అనేవి ఒకరి కంట్రోల్ కింద నడుస్తున్నాయి. ఆ కంట్రోల్ని మనం ఎదిరించలేము. సో మనం ఏం చేయాలంటే ఆయనకి శరణాగతులం అయిపోతే ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో మనం చేయాల్సిన ఫస్ట్ కర్తవ్యం ఏంటి అంటే శరణాగతులం అయిపోవాలి అని వారికి తెలుస్తుంది అనమాట. కానీ ఇవాళ కలియుగంలో ఎంతమంది నిజంగా భగవంతునికి శరణాగతులు అవ్వాలి అని చెప్పి మొగ్గు చూపుతున్నారు? లేరు మాత. హార్డ్లీ వెరీ, అస్సలు లేరు. ఎగ్జాక్ట్లీ, అస్సలు లేరు అనమాట. చాలా 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 తక్కువ. ఇంకా డివోషనల్ గా కొంచెం డిటర్మినేషన్, కొంచెం ఈ మార్గంలో నేను ముందుకెళ్ళాలి అని పట్టుదల చూపించే వ్యక్తులు అయితే చాలా అంటే చాలా అరుదుగా ఉన్నారనమాట కలియుగానికి వచ్చేసరికి. ఎందుకంటే అందరికీ కూడా ఇది అవసరం ఏముంది, నేను భగవంతునికి శరణాగతులు ఎందుకు అవ్వాలి, అవసరం ఏముంది అనే, ఎందుకంటే మాయ ప్రభావం అంత ఉంది కాబట్టి భగవంతుడు కనిపించడం లేదు. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా, భగవద్గీత అనేది విన్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం రోగగ్రస్తులం అయి ఉన్నాము. సో మనం మెడిసిన్ అనేది తీసుకోవాలి. ఆ మెడిసినే మనకి సాధన మార్గం అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అసలంటూ రోగం అనేది మనకు తెలియలేదు అనుకోండి, రోగం ముదిరిపోతూ ఉంటుంది కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే అది ఇంకా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అనమాట. సో ఇవాళ కలియుగంలో మనం భగవద్గీత ప్రచారం చేస్తున్నామన్నా కానీ చాలా తక్కువ మంది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ భగవద్గీత విన్న తర్వాత కూడా చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. సో అలాంటి స్థితిలో ఇవాళ ఉన్నాము. ఇవాళ భగవంతుడు ఇంకా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, స్పెషల్ గా దుష్కృతులు, 4 రకాల దుష్కృతులు భగవంతునికి శరణాగతి పొందరు. కృతి అంటే ఏంటి అంటే గొప్ప పని చేసే వారిని కృతులు అని పిలుస్తారు. సుకృతులు, సుకృతి అంటే సు అంటే మంచి, సో మంచి పని చేసేది మనం సుకృతి అంటాం. దుష్కృతి అంటే ఏంటి అంటే చెడు, చెడు వ్యవహారాలలో మనం నిమగ్నం అయితే, మనం అటువంటి పనులు చేస్తే వాళ్ళని దుష్కృతులుగా పిలువబడతారు. అయితే ఇక్కడ భగవంతుడు మూఢులని, నరాధములని, మాయా అపహృత జ్ఞానులని మరియు అసురులని దుష్కృతులుగా చెప్తున్నారు అనమాట. ఓకే, సో వారి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. ఏంటి అసలు మూఢులు అంటే ఎవరు, మిగిలిన కేటగిరీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, నెక్స్ట్ ఎవరు చదువుతారు?
నేను చదవచ్చా మాతాజీ? చదవండి ప్రభు. అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా, పర్లేదు, అంటే అందరికీ ఛాన్స్ ఇస్తున్నాం ప్రభు, అదేం లేదు. పర్లేదు. కొత్త వాళ్ళు ఉంటే ఇవ్వండి వాళ్ళకి అవకాశం. ఎవరు లేరంటే నేను చదువుతా. స్పీడ్ చదవండి ప్రభు. ఇది నెక్స్ట్ నేను శ్రీనివాస్ ప్రభు, ఇద్దరు శ్రీనివాస్ ప్రభు చేస్తున్నారు. ఓకే. మూడులు జంతువుల వలె కష్టించుచు అజ్ఞానముతో నిండియుందురు. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు. దానిని వారు భగవానునితో పంచుకొన కోరరు. అత్యంత కష్టకార్యములను చేయు జంతువునకు సరి అయిన నిదర్శనము గాడిద. ఈ అల్ప జంతువుతో యజమాని అత్యంత కష్టమైన పనులను చేయుచుండును. గాడిద యజమాని చెప్పినట్లు రేయింబవళ్ళు పనిచేయుచు వాస్తవమునకు తాను ఎవరి కొరకు పనిచేయుచున్నదో తెలియకుండును. అది కొంత గడ్డిని తిని పొట్ట నింపుకొనుటతో తృప్తి నొందుతుండును. యజమాని వచ్చి దండించనేమోనని భయముతో స్వల్పకాలము నిద్రించును. ఆడగాడిదతో మరలా మరలా తన్నులు తినుచున్నది. అది తన కామదాహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎందే నిమగ్నమై కొన్ని మార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచుండును. వాస్తవమునకు ఓ ఒండ్రుపెట్ట ధ్వని కేవలము ఇతరులకు చికాకు మాత్రమే తెప్పించును. తాను ఎవరి కొరకు శ్రమించవలననే ఎరుగని కామ్యకర్మరతుడైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇట్టిదే. అతడు కర్మము యజ్ఞము కొరకే ఉద్దేశింపబడినదనను జ్ఞానము కలిగి ఉండడు. తాను స్వయముగా సృష్టించుకున్నట్టి పనుల భారములను నిర్వహించుట కొరకై రేయింబవుళ్ళు కష్టించి పనిచేయువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును కూర్చి వినుటకు సమయము లేదని చెప్పుచుందురు. అట్టి మూడులు నసర్వములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వమని భావించరు. అయినను అట్టి మూడులు తమ పరిశ్రమ ఫలములలోనే అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవించరు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితమును అర్పించరు. భౌతిక లాభము కొరకై వారు కొన్ని మార్లు రేయింబవళ్ళు నిద్ర లేకుండా గడుపుదురు. అజీర్తి లేదా కడుపులో వ్రణములు కలిగినను తగినంత ఆహారమును తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టగా తృప్తి చెందుతుందురు. కేవలము వారు తమ విద్యా యజమానుల లాభము కొరకై రేయింబవళ్ళు తీవ్రముగా శ్రమించి పనిచేయుటలో మునిగి ఉంటారు. వాస్తవ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును ధనపరాయణులను సేవయందే వృధా చేయుచుందురు. దురదృష్టవశాత్తు వారు యజమానులకు అందరకును యజమాని అయిన దేవాది దేవునికు శరణ పొందుటకు గాని దేవాది దేవుని గూర్చి భక్తుల నుండి శ్రవణము చేయుటకు కాలమును వినియోగించటను చేయరు. బలమును భక్షించు పందులు నెయ్యితోనో పంచదారలతోనో చేసిన మధుర పదార్థములను అంగీకరింపజాలనట్లు తాత్కాలికమైన భౌత జగత్తులకు సంబంధించిన ఇంద్రియ భాగ విషయములను గూర్చి నిర్విరామముగా వినగలిగిన మూర్ఖుడైనటువంటి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించుచు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండడు. సమయమును కలిగి ఉండడు. నెంబర్ 2 చదవమంటారా, వేరే వాళ్ళకి ఇస్తారా? చూడండి మాతాజీ. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ నెంబర్ 2 చదువుదాం. ఇక్కడ మనకి మూఢుల గురించి క్లియర్ గా ఇచ్చారు. అసలు ఈ మూఢులు అంటే ఎవరు ఏంటి అనేది మనకి డీటెయిల్ గా ఇచ్చారు. మనం దీని గురించి చర్చించుకుందాం. ఒక నిమిషం. సో ఇక్కడ మనకి ఒక జంతువు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి అంటే గాడిద ఎంత చాకరీ చేస్తుందంటే పొద్దున్నుండి రాత్రి దాకా విపరీతమైన బరువులు మోస్తూ ఉంటుంది. అది అయితే ఎందుకు చేస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా గమనించారా గాడిదకి ఎలా దాన్ని వశం చేసుకుంటారు అంటే, అంత పని చేయడానికి ఎలా దాన్ని ఇది చేస్తారంటే, దాని పైన ఒక కర్రని కట్టి దానికి ఒక కొంచెం గడ్డిని వేలాడదీస్తారంట. ఓకే, సో గాడిద ఏమనుకుంటది అంటే, అంత బరువు దానిపైన బోల్డ్ అంత వెయిట్ వేస్తారు. బట్టలను ఏదో చాకలి వాళ్ళైనా కానీ ఆ గాడిదని పైన బట్టలన్నీ పెట్టి మోసుకెళ్ళడానికి వాడుతూ ఉంటారు. సో ఆ బరువునంతా కూడా అది మోస్తూ ఉంటది. దాని భ్రమ ఎలా అంటే, నేను కొంచెం దూరం నడిస్తే నా కళ్ళ ముందు గడ్డి కనిపిస్తుంది కదా, నేను దాన్ని అందుకుంటాను, నేను తినచ్చు. అది కొంత దూరం నడుస్తుంది, కానీ దానికి ఆ గడ్డికి ఉన్న దూరం అలానే ఉంటది. మళ్ళీ ఇంకొంచెం దూరం నడిస్తే నాకు ఆ గడ్డి దొరుకుతుందిలే అని చెప్పి కష్టపడుతూనే ఉంటది. నిజానికి ఎంత కష్టపడినా దొరికిద్దా? ఎందుకంటే కర్రకు కట్టేశారు కదా, కర్ర దానికే కట్టేశారు, దానికి చివర గడ్డి పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, అది ఎంత ప్రయాణం చేస్తున్నా ఆ కర్రకి దానికి గాడిదకి ఆ గడ్డికి ఉన్న దూరం అనేది అలానే ఉంటుంది. ఎప్పుడైతే అది గమ్యస్థానానికి చేరుతుందో అప్పుడు ఆ యజమాని ఆ గడ్డిని తీసి దానికి పెడితే అది తినగలుగుతుంది తప్ప, లేదంటే అది తినలేదు. సో అంత ఫూలిష్ గా, అంత మూర్ఖంగా ఉంటుందన్నమాట గాడిద. విపరీతమైన చాకరీ చేస్తుంది. నిజంగా గాడిద అంత గడ్డి కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అది బయట విడిగా తిరిగితే దానికి అది దొరకదా ఆ గడ్డి?
దొరుకుతుంది. దొరుకుతుంది. కానీ దానికి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు కూడా లేదు. కాబట్టి సో దాని భావన ఎలా ఉంటది అంటే, నేను కష్టపడితే కష్టపడ్డాను, నాకు ఆ గడ్డి దొరుకుతుంది కదా అనే భావనలో ఉంటుంది. సో లిటరల్గా ఇలాంటి కేటగిరీలో చాలా మంది బ్రతుకుతున్నాం అనమాట. సో ఈ మూడులుగా చెప్పబడిన వారు కూడా ఎలా అంటే, మనకి ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4 నాకు దొరుకుతున్నాయా, దానికోసం నేను ఎంతైనా చాకిరీ చేస్తాను, ఎంత చాకిరీ అయినా చేస్తాను. దానికి నేను అస్సలు వెనకాడను. నాకు ఆహారం కోసం, నిద్ర కోసం, భయ, మైథున ఈ 4 నాకు దొరుకుతుంటే చాలు, నేను ఏది లెక్కించను, రాత్రింబవళ్ళు నేను కష్టపడి చేస్తూనే ఉంటాను. సో ఇవాళ రేపటి కాలంలో అందరం అలానే ఉన్నామా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? Yes, yes. సో బేసిక్గా ఆహార, నిద్ర, భయ, మైథున అనేది మానవునికి మాత్రమే కాదు, ప్రతి జంతువుకి కూడా ఆహార, నిద్ర, భయ, మైథున జరుగుతూనే ఉంటుంది. కానీ మానవ జన్మ పొందాక కూడా చాలా మంది వారి గమ్యం, వారి ఇంకా జీవితం యొక్క పర్పస్ ఏంటి అంటే, నేను ఆహారం తినడానికి సంపాదిస్తున్నానా, నేను నిద్రించడానికి నేను నా సౌకర్యాలు చూసుకుంటున్నానా, నేను పిల్లల్ని కనే ప్రక్రియలో నేను ఉన్నానా, లేదా నేను నన్ను డిఫెండ్ చేసుకోవడానికి నేను నా సేవింగ్స్ అనో, ఇల్లనో, ప్రాపర్టీనో, అదనో ఇదనో ఏదో ఒకటి నేను సంపాదిస్తున్నానా, ఇదే జీవిత గమ్యంగా బ్రతుకుతున్నారనమాట. సో ఇలాంటి వారిని గాడిదతో పోలుస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ. సో బేసిక్గా నువ్వు అంత కష్టపడకపోయినా కూడా నీకు ఆహార, నిద్ర, భయం అవుతున్నా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ విషయం తెలుసుకోకపోతే గాడిద ఎలా అయితే అది అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా దాన్ని వదిలేసి పక్కకు వచ్చినా కూడా దానికి అంత గడ్డి దొరుకుతుంది దాని పొట్ట నిండడానికి. అయినా కూడా అది మూర్ఖంగా ఎలా అయితే అంత చాకిరీ చేస్తుందో, ఇలా మూడులు కూడా ఎలా చేస్తున్నారంటే, నువ్వు అంత రాత్రింబవళ్ళు పడి కష్టపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, నేను ఇంత కష్టపడితేనే నాకు ఆహార, నిద్ర, భయం, మైథునం అనేది కొనసాగుతుంది, నా ఇంద్రియ తృప్తి అనేది జరుగుతుంది, దానికోసం నేను విపరీతమైన కష్టపడతాను. ఇంకా ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతామంటే, మనం సంపాదించిన దానికి తినడానికి కూడా మన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా తృప్తిగా ఉంటామన్నమాట. సో ఐటీలో కూడా చాలా మంది విపరీతంగా మార్నింగ్ నుండి నైట్ దాకా ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం. మనకి జనరల్గా ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు మన వర్కింగ్ అవర్స్ అనేవి, మనం పని సమయం అనేది గడిచిపోవాలి. అండ్ ఆ తర్వాత ఇమీడియట్గా మనం ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసుకొని మనం నిద్రపోవాలి మనం. సో అలా బ్రతికితేనే మన ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇవాళ మనం ధనార్జన కోసం ఎంత పరిగెడుతున్నామంటే, ఆ పరుగులలో మనకి కడుపు నిండా తినడానికి కూడా సమయం ఉండట్లేదు, తిన్నా కూడా అది మనకి అరగడం లేదు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్టిల్ నాకు సంపాదించడంలోనే ఆనందం ఉంది అని బ్రతుకుతున్నాం చూసారా, అది మూడులు. అయితే వీరు ఏంటి మరి భగవంతునికి శరణాగతి పొందండి అని అంటే, వీళ్ళకి ఏం చెప్తారంటే, ఇప్పుడు కాదు మళ్ళీ చూస్తాను, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నా లైఫ్లో నేను చాలా బిజీ ఫేజ్ నడుస్తుంది నాకు. సో నేను చాలా సంపాదించాలి. ఎందుకు సంపాదించాలంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఆహార, నిద్ర, భయ, మైథున, ఇంద్రియ ప్రీతి, వీటి కోసం నేను సంపాదించాలి. ఇది ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను. ఆధ్యాత్మికంగా కొంచెం నువ్వు టైం ఇవ్వు, కొంచెం జపం చేయి, నామజపం చేసుకో, కొంచెం ఏదైనా భగవద్గీత గురించి విను, కొంచెం భక్తుల సాంగత్యంలోకి వస్తూ ఉండు అని అంటే మాత్రం ఏమంటారంటే, ఇప్పుడు కాదు తర్వాత, పోస్ట్ పోన్ చేస్తారు, ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఆధ్యాత్మికంగా వీరికి మక్కువ అనేది ఉండదు. అందుకనే లాస్ట్లో మనకి ఏం చెప్పారంటే, మలాన్ని భుజించే ఒక పందికి దానికి మంచి స్వీట్స్ ఏమైనా తీసుకెళ్లి పెడితే అది రుచి అంటే దాన్ని ఇష్టపడుతుందా? లేదు, ఇష్టపడదు. సో అలానే ఎవరైతే కేవలం భౌతికంగా ఇంద్రియ ప్రీతి కోసమే బ్రతుకుతూ భౌతిక జీవనం గడుపుతూ ఉన్నారో, వారికి ఆధ్యాత్మికత తీసుకొస్తే అది సహించట్లేదు, అది రుచించట్లేదు. సో చేతన పెరిగిన వ్యక్తికి తెలుస్తుంది, భౌతిక జీవనంలో ప్రతిదీ కూడా టెంపరీనే, ప్రతిదీ తాత్కాలికమే, దానికోసం ఇంత కష్టపడుతున్నావా, రేపొద్దున ఒక్కసారి మృత్యు అనేది వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి, ఏది నీతో రాదు, నథింగ్. నీ అకౌంట్లో 100 కోట్లు ఉన్నా కానీ, 100 కోట్లు నీకు ఇస్తాను, నాకు ఒక్క క్షణం సమయం ఇస్తామన్నా కానీ ఎవ్వరు ఇవ్వరు. ఏ డాక్టర్ కానీ ఎవ్వరు కూడా ఇవ్వలేరు. నీకు ఈ ఆస్తి అంతా ఇస్తాను, నాకు ఒక్క రోజు టైం ఇస్తావా అని చెప్పి నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, నీ మీకోసం ఇంత సమయం కేటాయించాను కదా, నాకు ఒక్క రోజు నాకు తోడొస్తారా అంటే ఎవ్వరూ రారు, ఎవరు ఏం చేయలేరు, తాత్కాలికమైనది.
అలాని వీటిని వదలమని చెప్పడం లేదు. మనం ధార్మికంగా మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. దానితో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. అంటే డిలే చేయకూడదు, పోస్ట్‌పోన్ చేయకూడదు. మనకి తెలియగానే ఇమ్మీడియేట్‌గా భక్తిని మన జీవితంలోకి తీసుకోవాలి. తీసుకోలేకపోతున్నాం అంటేనే మనకి ఆ లోయర్ ప్లెజర్స్ ఏవైతే తక్కువ స్థాయి ఆనందం ఏదైతే ఉంటుందో దానికి సెటిల్ అయిపోయాం కాబట్టే ఉన్నతమైన ఆనందం ఇస్తున్నా కానీ తీసుకోలేకపోతున్నాము. ఒక మలాన్ని తినే పందికి హయ్యర్ రుచిని ఇస్తున్నది కూడా అది రిజెక్ట్ చేస్తున్నట్లే, అలానే ఈ మూడులు కూడా అంతే అన్నమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని తీసుకోండి, ఇది మీకు రేపు పొద్దున ఉపయోగపడుతుంది, ఇది మీతో వస్తుంది, మిగిలినది ఏదీ రాదు, ఇది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అని చెప్పినా కూడా అది వాళ్ళకి రుచించడం లేదు. ఇది మూడుల కేటగిరీ. అతాజ్ అక్కడ ఆధ్యాత్మికమని మీరు చెప్తున్నారు, వాళ్ళ ఆధ్యాత్మికమని కూడా అనుకోకుండా ఆరోగ్యానికి మంచిది అన్న ఆలోచనతో ఆలోచించినా వాళ్ళ జ్ఞానం కలుగుతుంది, కానీ అలా కూడా ఆలోచించరు. ఎగ్జాక్ట్లీ, అవును, అలా కూడా ఆలోచించలేకపోతున్నారు. ఆరోగ్యానికి మంచిది అని ఆలోచించినా మన భగవంతుడిని పక్కన పెట్టి ఇది ఆరోగ్యానికి మంచిది, మానసిక ప్రశాంతం ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్న ఆలోచన చెప్పినా అది కూడా వాళ్ళకి ఎక్కదు. సో మనం కొంత వరకు కూడా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, అవును. సో మీ ఆరోగ్యం గురించి అయినా కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అని చెప్పినా కూడా తీసుకోలేకపోతున్నారు దాన్ని. ఎస్, ఇది మూడుల కేటగిరీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నరాధములు. నరాధములు అంటే ఎవరో చూద్దాం. శ్రీనివాస్ ప్రభుజీ మీరు చదవండి నరాధముల గురించి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నరాధముడు దుష్కృతులలో 2వ తరగతికి సంబంధించిన వాడు. నరుడు అనగా మానవుడు మరియు అధముడు అనగా నీచుడైన వాడని అర్థము. మొత్తము 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీనిలో మిక్కిలి అనాగరికములైన అల్ప మానవ జాతులు అసంఖ్యాకములుగానున్నవి. క్రమబద్ధమైన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగి ఉన్నట్టి వారే నాగరిక మానవులు. సాంఘికముగను మరియు రాజకీయముగను వృద్ధి నొందిన ధర్మజీవన విధానమును కలిగి ఉండని వారు నరాధములుగా భావింపబడుదురు. ధర్మ సిద్ధాంతములను అనుసరించుటకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చియు అతనితో మానవునకు గల సంబంధమును గూర్చియు ఎరుగుటయే యగును. కనుక భగవత్ రహితమైన ధర్మము ఎన్నడూను ధర్మము కానేరదు. భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడనియు మరియు తానే పరమసత్య స్వరూపుడనియు భగవద్గీత యందు స్పష్టంగా తెలిపి ఉన్నాడు. అట్టి సర్వశక్తిమంతుడు పరమసత్యం అయినట్టి దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకై నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సదవకాశమును పోగొట్టుకొనిన వారు నరాధములుగా పరిగణింపబడుదురు. శిశువు తల్లి గర్భమున మిక్కిలి అసౌకర్యముతో కూడిన పరిస్థితి అందున్నప్పుడు ముక్తికై భగవానుని ప్రార్థించుననియు తాను బయటపడగనే భగవానుని అర్పింతుననియు వాగ్దానము చేయుననియు శాస్త్రముల ద్వారా మనకు తెలియచున్నది. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నందున తాను కష్టదశలో నున్నప్పుడు ఆ విధముగా భగవానుని ప్రార్థించుట సహజము. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జనన దుఃఖములను మరియు తనను రక్షించు భగవానుని గురించి కూడా శిశువు మాయా ప్రభావమున విస్మరించును. కనుకనే నిగూఢమయ్యున్న భగవత్ చైతన్యమును శిశువులలో జాగృతము చేయుట పోషకుల బాధ్యతయ్యి ఉన్నది. ధర్మజీవనమునకు మార్గదర్శకమైన మనుస్మృతి యందు చెప్పబడినట్లు భగవత్ చైతన్యమును జాగృతం చేయుట కొరకే దశవిధ సంస్కార విధానములను వర్ణాశ్రమ ధర్మ విధానమును ఉద్దేశింపబడినవి. కానీ ఏ విధానము కూడా ఖచ్చితముగా ప్రపంచంలో ఏ ప్రాంతమునందును అనుసరింపబడకున్నందున ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములై ఉన్నారు. జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామమాత్ర విద్యా జ్ఞానములు సర్వశక్తివంతమైన భౌతిక ప్రకృతి శక్తిచే శూన్యము చేయబడును. భగవద్గీతను అనుసరించి అంటే 5వ అధ్యాయము 18వ శ్లోకంలో తెలిపిన విధంగా విద్యావంతుడైన బ్రాహ్మణుని శునకమును, గోవును, ఏనుగును, చండాలుని సమాన దృష్టితో దర్శించువాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్టిదై ఉండును. దేవాది దేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభువు నరాధములైనట్టి జగాయ్, మదాయ్ అను 2 సోదరులను ఉద్ధరించి మానవాధములపై కూడా ఏ విధముగా నిజమైన భక్తుడు దయను ప్రసరింపగలడో చూపి ఉండెను.
కనుక దేవాది దేవునిచే నిరసింపబడిన నరాధముడు కేవలము భక్తిని కృపచేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభు భాగవత ధర్మమును భక్తులు కార్యక్రమములు ప్రచారము చేయుచు భగవత్ సందేశమును వినయంతో కూడిన శ్రవణము చేయవలనని ఉపదేశించి ఉండెను. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. నరాధములు ఈ విధముగా వినయమును గూడి శ్రవణము చేయు విధానము చేతనే ఉద్ధరింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వారు ఈ సందేశమును శ్రవణము చేయుటకు నిరాకరింతురు. ఇక ఆ దేవాది దేవుని సంకల్పమునకు శరణు నందుటను గురించి చెప్పేదేమున్నది? నరాధములు ఉద్దేశపూర్వకముగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుచుందురు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నరాధముల గురించి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల్లో మనకి మొక్కలు, మనకి పాకే జంతువులు, నీటిలో ఉండే జంతువులు, మళ్ళీ మృగాలు, అందరూ మానవులు అందరూ వస్తారనమాట. 84 లక్షల రకాల జీవులు ఉన్నారు. అయితే అందులో 4 లక్షల రకాల మనుష్యులు ఉన్నారు, మానవులు ఉన్నారు. అయితే ఈ 4 లక్షల్లో కూడా చాలా మంది నాగరికత అనేది లేకుండా ఉన్నారనమాట. ధర్మాన్ని ఆచరించాలి అనే విషయం తెలుసుకోకుండా ఉన్నారు. సో అలాంటి వారిని మనం ఏం చెప్తాము అంటే నరాధములుగా చెప్తాం. నరులలో అధములు. నరుడు అని ఎప్పుడు పిలువబడతాడంటే, మ్యాన్ ఈజ్ ఆల్సో అ సోషల్ యానిమల్ అంటారు. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? విన్నాం మాతాజీ. సో సాంఘిక జీవి. మానవునికి ఒక జంతువుకి ఉండే తేడా ఏంటి అంటే, మానవుడు ధర్మాచరణ చెయ్యగలడు. జంతువు ఆ ధర్మం ఏంటి అనేది దానికి విచక్షణ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మానవుడు అనుకోండి, ఒక పద్ధతిగా ఒక భార్యని స్వీకరించడం, ఒక భర్తని స్వీకరించడం, వారి ఇరువురు కలిసి ఉండడం, వారి ఇరువురు కలిసి ఒక జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడం, సంతానాన్ని కనడము, అండ్ ఒక ధార్మికంగా బ్రతకడం అనేది మానవులలో ఉంటుంది. జంతువులలో ఉంటుందా అలాగా? ఒక పార్ట్నర్ తోనే ఉండాలి, పలానా ఫ్యామిలీ అని అలా ఉంటుందా? ఏముండదు మాతాజీ. ఏమీ ఉండదు. సో ఏది కనిపిస్తే ఎలా, ఎవరు కనిపిస్తే ఎలా, వారితో వారి జీవనం అనేది ఉంటుంది జంతువులలో. ఎగ్జాక్ట్లీ. సో మనకి మానవులకు వచ్చేసరికి ఏంటి అంటే, ధర్మాన్ని ఫాలో అవడం అనేది మానవుల యొక్క ప్రథమ లక్షణం. అంటే మానవుల్ని జంతువుల నుండి వేరు చేసేది ఏంటి అంటే, మనం ఫాలో అయ్యే ధర్మం అన్నమాట. ఓకే, అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం ఏంటి అంటే, భగవంతునితో మన సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడమే మానవులలో మానవ జన్మ పొందిన తర్వాత మనం చేయాల్సిన అత్యున్నతమైన ధర్మం అదనమాట. ఒకవేళ దాన్ని పక్కన పెట్టేశాము, అది నాకు అవసరం లేదు అంటే, ఇక్కడ పోస్ట్ పోన్ చేయడం లేదు. మూఢులకి నరాధములకి డిఫరెన్స్ ఏంటి అంటే, మూఢులు ఆహార నిద్ర భయమైదునంలో మునిగిపోయి ఆధ్యాత్మికత గురించి వారి దగ్గరికి తీసుకెళ్తే, ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను, చేయాలని తెలుసు బట్ ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని చెప్తారు. నరాధములు ఏంటి అంటే, నాకు అసలు అది అవసరమే లేదు, నేను ఆధ్యాత్మికంగా భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, నా ధర్మం ఇది అని తెలుసుకోవడం అనేది వారికి ఉండదన్నమాట. అంటే ఆ ధర్మాన్ని వాళ్ళు కావాలనే విస్మరిస్తున్నారు. వీళ్ళు నరులలో అధములుగా చెప్పబడుతున్నారు అనమాట. ఓకేనా? సో మానవ జన్మ యొక్క ప్రథమ లక్ష్యం ఏంటి అంటే, మనం ఈ భౌతిక జగత్తు నుండి బయటికి వెళ్ళిపోవాలి. మానవ జన్మ అనేది అందుకు దొరికింది మనకి. హయ్యర్ ఇంటెలిజెన్స్, ఇంత బుద్ధి మనకి ఎందుకు దొరికింది అంటే, ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గం ఏంటి అంటే భగవద్భక్తి, భగవంతునికి శరణాగతులం అవ్వడమే ఒక్కటే మార్గం. లేదంటే ఇంకా ఇక్కడే చిక్కుకుపోతాం తప్ప మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేము. కానీ వీళ్ళకి ఏంటి అంటే మాత్రం దానికి ఇంక్లినేషన్ అనేది ఉండదు అనమాట. దానికి మొగ్గు చూపడం అనేది అస్సలు ఉండదు, అవసరం లేదు. బానే ఉంది కదా ఇప్పుడు? సో అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా కానీ, భగవద్భక్తి చేయమన్నా కానీ అస్సలంటే అస్సలు ఏ మాత్రం కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ఇంక్లినేషన్, దాని వైపు మొగ్గు చూపడం అనేది అస్సలు ఉండదన్నమాట. అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఒక జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారంటే, భగవంతుడా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఇక్కడ నరక యాతన పడుతున్నాను. ఆలోచించండి, మనం ఇవాళ ఇంత ఫ్రీగా ఉన్నాం, మన చేతులు కాళ్ళు కదిలిస్తున్నాము, మనం మన ఇంట్లో తిరుగుతున్నాం, బయటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, ఫ్రీగా ఉన్నాం మనకి. అలాంటిది ఒక జీవుడు ఇంత చిన్న గర్భం, ఎంత ప్లేస్ ఉంటుంది, ఇంత చిన్న ప్లేస్ లో
ఇలా ముడుక్కొని కాళ్ళు చేతులు ఇలా క్లోజ్ చేసేసుకొని ఆమ్, చీకటి ప్లేస్లో చుట్టూ ఏవో వినిపిస్తూ ఉంటాయి కానీ ఏం తెలియదు. చీకటి గదిలో మనం ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి, మనం చీకటి గదిలో మనం కదలడానికి కూడా లేనంత ప్లేస్ లో మనల్ని కట్టిపడేస్తే మనకు ఎలా ఉంటది? టార్చర్ గా ఉంటుందా ఇబ్బందిగా లేదా? ఉంటుంది. చాలా టార్చర్ ఇబ్బందిగా ఉంటది కదా. అండ్ పైపచ్చు ఎక్కడైతే మనం ఉంటామో తల్లి గర్భంలో అక్కడే మలము మూత్రము విసర్జన కూడా జరుగుతూ ఉంటుంది. సో వాటి నుండి పుట్టుకొచ్చే పురుగులు కూడా ఆ శిశువుని కుడుతూ ఉంటాయి అన్నమాట. చాలా 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 దారుణమైన స్థితి. ఒక అంటే బర్త్ తీసుకోవడం, జన్మించడం అనేది కూడా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. మరణించడం గురించి ఇంతకుముందు క్లాసెస్లో నేను మీకు చెప్పాను. ఒకేసారి 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటది. శరీరం నుండి ఆత్మ వేరవుతున్నప్పుడు అంత నరకయాతన ఉంటదంట. 40,000 తేళ్లు కుట్టినంత నొప్పి ఉంటది. మరి జన్మించడంలో కూడా చాలా పెయిన్ ఉంటుంది. చాలా కష్టపడతామంట. నాకు ఇది నా వల్ల కావడం లేదు భగవంతుడా, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను భక్తి చేసుకొని నేను ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని వేడుకుంటామంట కడుపులో ఉన్నప్పుడు. కానీ బయటికి రాగానే ఏమవుతుంది? మనల్ని చూసుకునే వాళ్ళు, మనల్ని లాలన చేసేవాళ్ళు, మనల్ని ముద్దు చేసేవాళ్ళు, మనం చెప్పినట్టుగా నడిచేవాళ్ళు, వీళ్ళందరినీ చూడగానే ఏమవుతుంది అంటే, బానే ఉంది కదా, నేను ఎందుకు భగవంతునికి శరణాగతి పొందాలి, శరణాగతి తీసుకోవాలి, నడుస్తుంది కదా, బాగానే నడుస్తుంది కదా, అన్నీ జరుగుతున్నాయి కదా, ఎందుకు నాకు అవసరం ఏంటి అనే భ్రమలో పడిపోతాం అనమాట. సో ఇది నరులలో అధముల కేటగిరీ. సో వీళ్ళు కావాలనే భగవంతుని భక్తి చేయడానికి మొగ్గు చూపరు అనమాట. ఓకే, మూడులకి నరాధములకి డిఫరెన్స్ అది. వాళ్ళు ఏంటంటే తర్వాత చేస్తాను అని డిలే చేస్తారు, వీళ్ళేంటి అంటే కావాలనే ఇష్టపడరు. ఓకే, ఒక వ్యక్తికి అమూల్యమైన వజ్రం దొరికి దాని కావాలనే ఒక మురికి ప్లేస్ లో వేసేసాడు అనుకోండి, ఇంకా ఆయన ఏమనాలి చెప్పండి? నీకు అసలు ఏమన్నా ఉందా సెన్స్ అంటాం, అవునా కదా? దొరకక వజ్రం నీకు దొరికింది, దాన్ని నువ్వు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి నువ్వు బయటపడిపోతావు. నువ్వేమో నాకు ఇది అవసరం లేదులే అని చెప్పి తీసుకెళ్లి ఒక మురికి కాలువలో వేసేసాడు అనుకోండి, సో మనం దాన్ని ఎంకరేజ్ చేయం కదా, తెలివి లేని వాడిగా మాట్లాడతాం. సో అదముడు నీకు అసలు ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చారు అని అనుకుంటాం. సిమిలర్లీ ఇంత మానవ జన్మ పొందాక వజ్రం లాంటి అమూల్యమైన మనకి జన్మ అనమాట మానవ జన్మ. ఈ ఒక్క జన్మ మనం సిన్సియర్ గా భక్తి చేస్తామంటే కోటాను కోట్లుగా మనం పడిన కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ ఈ ఒక్క మానవ జన్మ. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటారంటే తెలుసా, గివ్ దిస్ వన్ లైఫ్ టైమ్ టు కృష్ణ. ఈ ఒక్క జన్మ భగవంతుని సేవకి ఇవ్వండి, చాలు చాలు, ఇనఫ్. మీ ఫేట్ మారిపోతుంది. మీ గతి ఇక్కడ భౌతిక జగత్తులో ఉండాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక ధామానికి. మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రతిరోజు నియమంగా 16 మాలలు చేయడం, భగవద్గీత భగవంతుని కథ వినడం, భగవంతుని ప్రసాదం తీసుకోవడం, భక్తుల సాంగత్యంలో ఉండడం, భగవంతుని సేవ చేయడం, ఈ సింపుల్ ప్రాసెస్ మీరు చేయగలిగితే ఈజీగా మీరు ఎన్నో కోటాను కోట్లుగా మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది అని అంటున్నారు. అది మనం తీసుకోలేకపోతున్నామంటే మాత్రం ఇంకా అధముల కేటగిరీ అనమాట, లోయెస్ట్ అనమాట, లోయెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు. ఇంకా మానవ జన్మ పొంది కూడా మనము మన చేతికి అమూల్యమైన వజ్రం లాంటి అవకాశం దొరికినా కూడా దీన్ని మన చేతులతో మనమే తీసుకెళ్ళి నిరుపయోగం చేసేస్తున్నాం. ఓకే, బూడిద పాలు చేసేసుకుంటున్నాం అనమాట. సో అటువంటి కేటగిరీని ఏమంటారంటే ఇక్కడ నరాధములుగా చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి ఏమన్నారు అంటే, అందుకనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు అంత ప్రార్థన చేస్తాడు కదా, బయటికి రాగానే మాయలో పడిపోతున్నారు. ఓకే, చుట్టూ అందరినీ చూసి అందరూ బాగా ప్రేమని, కేర్ని, ఎఫెక్షన్ని పంచుతూ ఉండగానే అవసరం ఏముంది, ఇంకొంచెం పెద్ద అవ్వగానే ఈయన చెప్పినట్టు ఈవిడ చెప్పినట్టు నడుస్తూ ఉన్నప్పుడు అవసరం ఏముంది, భక్తి చేయాల్సిన అవసరం ఏముంది అనే భ్రమలో పడిపోతున్నారు. కాబట్టే తల్లిదండ్రులకి, గురువులకి, టీచర్స్కి, వీళ్ళందరికీ కూడా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఎవరైతే శిశువుని వాళ్ళు గైడ్ చేస్తున్నారో, వాళ్ళు పేరెంటింగ్ చేస్తున్నారో, తల్లిదండ్రులుగా ఉన్నారో, వారిని ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుండి బయటికి తీసుకురావాలి. సో వారి పైన ఖచ్చితంగా బాధ్యత ఉంది. శ్రీల ప్రభుపాదులు వారు బుక్స్ లో రాస్తారనమాట, మీకు మీ పిల్లల్ని జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుండి తీసుకురావడం తెలియలేదు అంటే మీరు పిల్లల్ని కనద్దు, వేస్ట్, కనద్దు అని అంటారు. ఇంతే గట్టిగా చెప్తారు. సో పిల్లలు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు అని చెప్పి మనం మురిసిపోతాం, కానీ మనం కేవలం శరీరాన్ని మాత్రమే ఇచ్చాం. తల్లి తండ్రి శరీరాన్ని మాత్రమే ఇస్తున్నారు, ఆత్మ మనకి సంబంధం లేదు. మనం ఎలా అయితే ఆత్మమో మన పిల్లలు కూడా ఆత్మస్వరూపులే. ఎస్, సో వాళ్ళు దేహాన్ని ధరించి ఉన్నారు, వారికి కావాల్సిన దేహాన్ని మనం
కలిగించాం అంతే. బట్ ఆత్మ లెవెల్లో వారు భగవంతునికి చెందిన వాళ్ళు. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే ఈ ఆత్మని మన పిల్లవాడిగానో పిల్లగానో మన కుటుంబంలోకి వచ్చిన ఈ ఆత్మని భగవంతునికి కనెక్ట్ చేయాలి. మనం తల్లిదండ్రులుగా ఉన్నాం కానీ నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి ఈ శిశువుని చేర్చాలి, ఈ ఆత్మని పంపించాలి. సో అందుకనే పేరెంట్స్ కి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఖచ్చితంగా వారు ఎవరికైతే జన్మనిస్తున్నారో వారి జీవితంలో భక్తిని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆఫ్ కోర్స్ తల్లిదండ్రులు ప్రయత్నం చేసినా కూడా, వీలైనంత వాళ్ళ శక్తి మేర ప్రయత్నం చేసినా వాళ్ళు తీసుకోకపోతే తప్పు తల్లిదండ్రులది కాదు. ఓకే, బట్ మనం ప్రయత్నం అనేది చేయాలి. ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ పిల్లలకి నిజంగా భక్తిని ఇవ్వాలని అనుకుంటున్నారు చెప్పండి? ఇంకా పైపచ్చు రైట్, అంటే మీరు భక్తిలో ఉన్నారు, మీకు భక్తి గురించి తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారు. కానీ సమాజంలో చాలా మంది వారంతటా స్వతహాగా వారే భక్తిలో లేనప్పుడు వారి నుండి వచ్చే సంతానానికి భక్తిని ఇవ్వాలి అని ఎంతమంది మొగ్గు చూపుతారు? ఇంకా చాలా మంది అయితే ఎవరైనా పిల్లలు జపం చేస్తున్నా కానీ, ఎవరైనా కొంచెం భగవద్గీత క్లాసులు వింటున్నా కానీ, గుడికి వస్తున్నా కానీ ఏమంటారంటే, ఏంట్రా పెద్దయ్యాక నువ్వేమైనా సన్యాసం అయిపోతావా, నన్ను వదిలేస్తావా, నేను ఇంత కష్టపడి నిన్ను పెంచాను, నువ్వు నన్ను చూసుకోవా రేపు పొద్దున కాలంలో అని అంటారు. అవునా కదా? విన్నారా ఎప్పుడైనా ఈ మాటలు? విన్నాను మాతాజీ, చాలా మంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో హాస్పిటల్లో ఉండి జపం చేస్తే కూడా ఎక్కరిస్తారు మాతాజీ. ఎస్. సో మన మన పిల్లలు మన పిల్లల్ని మనం భగవంతుని వైపు తిప్పాల్సిన బాధ్యత మనది. మన ప్రమేయం లేకుండా వాళ్ళు తిరిగినా కూడా మనం భయపడిపోతూ ఉంటాం అనమాట. అమ్మో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో. సో వీళ్ళని నేను కని పెంచింది ఎందుకంటే రేపొద్దున నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వీరు నాకు సేవలు చేయాలి, అందుకని కదా. రేపొద్దున వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లాగా, వీళ్ళు భగవంతుని పట్టుకొని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అనే భ్రమలో వద్దు నీకు భక్తి వద్దు, ఏమొద్దు, ఇవేమొద్దు, మనం హ్యాపీగా మనం భౌతికంగానే బ్రతుకుదామని చాలా మంది పేరెంట్స్ భక్తిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని కూడా వెనక్కి లాక్కొచ్చేవారు కూడా ఉన్నారనమాట. ఓకే, సో అంత దారుణంగా ఉంది వాళ్ళ స్థితి. భక్తి చెయ్యకుండా ఇంకా ఏది చేసినా కూడా ఈ భౌతిక జగత్తు నుండి మనం బయటపడలేము. డియర్ డివోటీస్, గుర్తుపెట్టేసుకోండి. భగవంతునికి శరణాగతులం అవ్వకుండా ఇక్కడి నుంచి, ఈ జైలు నుంచి మనం బయటపడడం అసంభవం. ప్రాబ్లం ఏంటి అంటే, ఎంత మాయలో ఉన్నామంటే మనం జైల్లో ఉన్నామన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాం. అది ప్రాబ్లం. అంత మాయ మనకి కప్పేసింది అనమాట మనల్ని. సో మనం డిసీజ్ ఉంది, మనకి రోగం ఉంది అని తెలుసుకోలేకపోతున్నాం, జైల్లో ఉన్నామని తెలుసుకోలేకపోతున్నాం, హాస్పిటల్లో ఉన్నామని తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవడానికి మార్గమే భగవద్గీత గురించి చదవడం, వినడం. అది చదివితే వింటే అర్థమవుతుంది, ఓకే నా పరిస్థితి ఇదా, నేను ఇంతకాలం అసలు ఇలా ఆలోచించలేదే, ఇంతకాలం ఇలా నేను చిక్కుకుపోయానని తెలియడం లేదే. ఓకే, నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది నేను ఈ శరీరం కాదేమో ఇంకేదో అనేమో తెలుస్తుందేమో, కానీ నేను దాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదే ఆలోచనని. నేను శరీరం కాదన్నప్పుడు నేను ఏం చేయాలి? శరీర పోషణలోనే నేను కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతే, మొత్తం నా బ్రతుకంతా కూడా ఈ శరీర పోషణలోనే నేను వెళ్ళిపోతే, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ కోసమే నేను బ్రతికితే, మరి నా కోసం నేను ఎప్పుడు బ్రతకాలి? నేనంటే ఇది కాదు కదా, నేనంటే ఆత్మ, మరి నా కోసం నేను ఎప్పుడు బ్రతకాలి? నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను అనేంత ఆలోచన కూడా చేయలేకపోతున్నాం అనమాట. అది దారుణమైన స్థితి. ఓకే, సో శాస్త్ర జ్ఞానం అనేది మనకి లేదనుకోండి, మాయలో కొట్టుకుపోతాం. ఓకే, అందుకే భగవద్గీతని మాన్యువల్ అంటాం అనమాట. ఈ మాన్యువల్ అనేది మనం తెలుసుకోలేదంటే మాత్రం ఈ మెషిన్ ఏదైతే ఉందో, మానవ జన్మ అనే ఈ హ్యూమన్ బాడీ అనే ఈ మెషిన్ వెహికల్ ఏదైతే ఉందో, దీన్ని మనం భ్రష్టు పట్టించేస్తున్నాం. దేనికైతే వాడద్దు అని భగవంతుడు చెప్తున్నారో దానికే వాడుతున్నాం. ఇంద్రియ ప్రీతి చేయకండి, అది మిమ్మల్ని ఇంకా ఇంకా వెనక్కి లాగేస్తుందని భగవంతుడు చెప్తున్నారు. మనం ఇంద్రియ ప్రీతి చేయడం కోసమే ఈ శరీరాన్ని వాడుతున్నాం. సో అందుకనే భగవద్గీత అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, సో అర్థమైందా మూడులకి నరాధములకి డిఫరెన్స్? అర్థమైంది మాతాజీ. వాళ్ళు డిలే చేస్తారు, వీళ్ళు అసలు ఇంక్లినేషన్ చూపించారు. ఎగ్జాక్ట్లీ, అవసరమే లేదు అంటారు. కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ చూద్దాము. ఎవరు చదువుతారు? చదవండి మాతాజీ. దుష్కృతులలో 3వ తరగతి వారు మాయయాప హృతజ్ఞాన అనగా మాయాశక్తి ప్రభావం చేత జ్ఞానము అపహరింపబడిన వారని భావము. సాధారణంగా వారిలో చాలా మంది గొప్ప తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులుగా పేరుగాంచిన వారైనను మాయచే తప్పుదారి పట్టిన వారగుదురు. తత్కారణంగా వారు
దేవాది దేవుని పట్ల అవిధేయులై ఉందురు. వర్తమాన కాలంలో మాయయాప హృతజ్ఞానుల సంఖ్య అధికంగానున్నది. భగవద్గీతకు సంబంధించిన విద్వాంసుల యందు కూడా ఇట్టి వారు అనేకులు కలరు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని సరళమును మరియు సుస్పష్టమైన భాషలో చెప్పబడినది. అతనితో సమానులు గాని అతని కంటే అధికులు గాని ఎవ్వరునూ లేరు. మానవులందరికీ ఆదిపిత అయిన బ్రహ్మదేవునికి కూడా అతడే తండ్రి అని పేర్కొనబడెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికే కాకుండా సమస్త జీవజాతులకు కూడా తండ్రి అని చెప్పదగినవాడు. నిరాకార బ్రహ్మముకు మరియు పరమాత్మకును అతడే మూలము. సర్వజీవుల యందున్న పరమాత్ముడు అతని స్వాంశ రూపమే. సర్వమునకు అతడే మూల కారణము కనుక ప్రతి ఒక్కరూ అతని పాదపద్మములను శరణు పొందవలెను. స్పష్టములైన ఇట్టి వాక్యములెన్ని ఉన్నప్పటికీ మాయయాప హృతజ్ఞానులు భగవానుని అతజి కొంచెం పైకి జరుపురా అక్కడ నాకు భగవానుని నిరసించి అతన్ని కూడా సామాన్య మానవునిగానే భావింతురు. భగవానుని దివ్యమైన నిత్యమైన రూపం అనుసరించియే ధన్యమైన మానవ రూపము రూపొందింపబడినదని వారు ఎరుగజాలరు. మాయయాప హృతజ్ఞానులకు వారి అప్రమాణిక గీతాభ్యాసములు పరంపరానుగతమైన భాష్యములకు భిన్నములై ఆధ్యాత్మిక అవగాహన మార్గమున కేవలము అవరోధములే యగును. అటువంటి మోహితులైన భాష్యకారులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణ పొందుట గాని ఆ దేవాది దేవుని శరణు పొందుమని ఇతరులకు బోధించుట గాని చేయరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనకి మాయతో అపహరింపబడిన జ్ఞానం కలవారి గురించి చెప్తున్నారు. ఇది 3వ కేటగిరీ అన్నమాట. సో వీరు ఎలా అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, భౌతికంగా బోలెడంత నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ఓకే, విద్యావంతులు వీళ్ళందరి గురించి కూడా చెప్పారనమాట. సో వీరి విద్య ఎంతవరకు పనికొస్తుంది అంటే భగవంతుడు లేడు అని చెప్పేదానికి పనికొస్తుంది అనమాట. అర్థమవుతుందా? చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా కొందరైతే శాస్త్రాల జ్ఞానం కూడా ఉంటది అనమాట. సో ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నా కూడా వీరు భగవద్భక్తి చేయడానికి మాత్రం మొగ్గు చూపరు. సో ఈ కేటగిరీని ఏమంటారంటే జ్ఞానం ఉంది, వారి జ్ఞానం మాత్రం మాయతో అపహరింపబడింది. బోలెడన్ని థీరీస్ చెప్తారనమాట. సైంటిస్టులు కూడా అంతే, బోలెడన్ని థీరీస్ చెప్తారు. ఇది అలా చేస్తుంది, ఇది అలా జరుగుతుంది, ఇది ఇలా నడుస్తుంది, అది అలా నడుస్తుంది అని చెప్తారు. కానీ దీని అంతటి వెనక ఒక సృష్టికర్త ఉంటారు. ఆ సృష్టికర్త లేకుండా ఇవన్నీ ఇంత సిస్టమాటిక్ గా, ఇంత పర్ఫెక్ట్ గా ఎలా నడుస్తున్నాయి అనే విషయం మాత్రం తెలియడం. అంటే కొంతవరకు తెలుసుకోగలుగుతున్నారు, కానీ ఇంకా డెప్త్, ఇంకా లోపలికి డెప్త్ లోకి వెళ్తే ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి రావాలి మనం. అందుకనే నిజంగా ఎవరైతే బాగా సైన్స్ అంటే సైంటిఫికల్ గా బాగా లోతుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు అగ్రి చేస్తారు భగవంతుడు ఉన్నాడు అని. కానీ ఎవరైతే ఇంకా పైన సూపర్ఫిషియల్ గా పైన మాత్రమే సైంటిఫిక్ గా వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ అనాలిసిస్ అనేది ఉంటుందో వారు మాత్రం ఏం చెప్తారు అంటే భగవంతుడు లేడు, ఏం లేదు, ఇదంతా కూడా దానంతట అదే జరుగుతుంది అని చెప్తారు. కానీ ఒక్కసారి డెప్త్ లోకి వెళ్లే కొద్దీ అర్థమవుతుంది అనమాట. ఇంత పర్ఫెక్ట్ సృష్టి వెనక ఒక పర్ఫెక్ట్ పర్సన్, ఒక పర్ఫెక్ట్ క్రియేటర్ ఉన్నారు, ఆయనే భగవంతుడు అని తెలుసుకుంటారనమాట. డాక్టర్ కూడా అంతే, ఎవరైతే నిజంగా పర్ఫెక్ట్ గా మన హ్యూమన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నారో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నారని అర్థం చేసుకుంటారు. మీరు ఆలోచించండి, ఒక తల్లి శరీరం ఎంత చక్కగా తయారు చేయబడిందంటే శిశువు పుట్టగానే శిశువు ఆకలిని తీర్చడానికి తల్లి శరీరం సిద్ధమవుతుంది అంటే భగవంతుని సృష్టి ఎంత స్పెషల్ గా లేకపోతే ఇలా అవుతుందో ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో అది ఒక గైనకాలజిస్ట్ కి అర్థమవుతుంది అనమాట. డెప్త్ గా మన బాడీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక డాక్టర్ నిజంగా చదివినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ఆయనకి తెలుస్తుంది, ఆవిడికి తెలుస్తుంది అనమాట. ఎంత పర్ఫెక్ట్ కదా భగవంతుడు, ఎంత చక్కని సృష్టి చేశారు భగవంతుడు. అలా బిడ్డ జన్మించగానే తల్లి శరీరం బిడ్డ పోషణకి తగ్గట్టుగా మారింది అంటే ఎంతటి పర్ఫెక్ట్ క్రియేటర్ ఆయన అని చెప్పి ఆవిడికి అర్థమైపోతుంది. సో పైన మాత్రమే చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే భగవంతుడు లేడు, నాస్తిక భావం అనేది ఉంటది. సో బోల్డ్ అంత జ్ఞానం ఉంటది, కానీ భగవంతుడు లేదని నిరూపించడానికి మాత్రమే ఆ జ్ఞానం యూజ్ అవుతుంది. బట్ నిజంగా జ్ఞానం అంచులు డెప్త్ లోకి వెళ్లే కొద్దీ, రూట్స్ లోకి వెళ్లే కొద్దీ అర్థమవుతుంది అనమాట, ఖచ్చితంగా దీని వెనక ఉన్నారు, ఆయనని పట్టుకోవాలి కదా. నేను ఎంత నా జ్ఞానాన్ని, నా యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా కానీ నాకు తెలిసిందంతా ప్రయోగం చేస్తున్నాను.
ప్రయత్నం చేస్తున్నాను అక్కడ, కానీ కొందరు బ్రతుకుతున్నారు, కొందరు చనిపోతున్నారు. అంటే సంథింగ్ ఈజ్ డ్రైవింగ్. నా తెలివి మాత్రమే వీళ్ళని బ్రతికిస్తుంది అని అనుకుంటున్నాను ఇన్ని రోజులు. కాదు, నా తెలివి నిజంగా ఒక వ్యక్తిని బ్రతికించగలదు అంటే నేను చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, ప్రతి వ్యక్తి బ్రతకాలి. కానీ నిజంగా అలా జరుగుతుందా? జరగదు కదా. ఎస్ ఆర్ నో? జరగదు మాతాజీ. సో ఒక డాక్టర్ నిజంగా విశ్లేషణ చేసినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఎవరో నడిపిస్తున్నారు. నేను ఎంత ప్రయత్నం చేసినా నిజంగా ఈ వ్యక్తికి ఆ ఉండే ఆయుష్ ఉంటే పిలుస్తాడు. నేను ఎంత ప్రయత్నం చేయలేకపోయినా కూడా ఆయన బ్రతకాలి అని కనుకుంటే కనుక ఖచ్చితంగా ఎలాగోలా బ్రతుకుతున్నాడు. అంటే దెర్ ఈస్ సమ్మన్ హూ ఈస్ రన్నింగ్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించే వ్యక్తి ఒకరు ఉన్నారు అని తెలుసుకోగలుగుతారు. బట్ ఎవరి జ్ఞానం అయితే మాయతో అపహరింపబడిందో, జ్ఞానం ఉంది కానీ ఆ మాయ చేత కప్పబడిపోయింది అనమాట. సో అట్లాంటి వారు మాత్రం భగవంతునికి శరణాగతి అవ్వరు. ఓకే, ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు భగవంతుని ఎలా చూస్తారంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా మనలాంటి వ్యక్తిగానే చూస్తారనమాట. భగవద్గీతలో ఇంత జ్ఞానం ఇచ్చినా కూడా, అందుకనే భగవద్గీతని మనం ప్రామాణిక గురు పరంపరలో మాత్రమే వినాలి. భగవద్గీతని ఎవరు చెప్తే వారి నోటి వెంట మనం విన్నామనుకోండి, మనలో భక్తి పెరగదు. పైపచ్చి భగవంతుణ్ణి కూడా మనము ఒక సాధారణ వ్యక్తిగా చూసి మనం మిస్ట్రీట్ చేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఆయన సరిగా అవగాహన చేసుకోకుండా మనం తప్పుదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. అందుకనే భగవద్గీత ఎప్పుడు కూడా సరైన అథెంటిక్ వైష్ణవ సంప్రదాయంలోనే వినాలి, గురు పరంపరలోనే వినాలి. ఓకే, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది భగవంతునికి మనకి వ్యత్యాసం ఏంటి, ఆయన శక్తి ద్వారా ఇదంతా నడుస్తుంది అని తెలుసుకోగలుగుతాం, మనం శరణాగతులం అవ్వగలుగుతాం అనమాట. ఓకే, సో వీళ్ళు మాయతో అపహరింపబడిన జ్ఞానం గలవారు ఎలా అంటే భగవంతునికి రూపం లేదు అని చెప్తారు, ఆర్ మనందరం కూడా భగవంతులం అయిపోవచ్చు అని చెప్తారు, ఆర్ భగవంతుడు కూడా ఒక సాధారణ వ్యక్తి అని కూడా చెప్తారనమాట. సో వీరికి ఏంటి అంటే దేనిపైన విశ్వాసం ఉంటుంది అంటే వారి జ్ఞానం పైననే వారికి విశ్వాసం ఉంటుంది. అర్థమవుతుందా? సో వారు వారి జ్ఞానానికి శరణాగతులు అవుతున్నారు తప్ప భగవంతునికి శరణాగతులు అవ్వడం లేదు. సో ఇదేంటి అంటే మాయతో అపహరింపబడిన జ్ఞానం కలవారు. సో వారి జ్ఞానం అంతా ఎందుకు అంటే భగవంతుడు ఒక నిరాకారమైన వాడు, ఆయనకి రూపం లేదు, లేదా భగవంతుడు కూడా మనలాంటి వాడే, లేదు మనం కూడా భగవంతులం అయిపోవచ్చు, మనం కూడా కంట్రోలర్స్ అయిపోవచ్చు, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి వారి జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం ఏంటి చెప్పండి? మాయతో అపహరింపబడిందే కదా. మనం భగవంతులం అవ్వలేం కానీ భగవంతులం అవ్వగలము అని చెప్తుందంటే అక్కడ మాయతో మన జ్ఞానం కప్పబడిపోయింది. మనం భగవంతుని దాసులం అవ్వాలి అని చెప్పింది అనుకోండి, ఆ జ్ఞానం సరైన జ్ఞానం. కానీ అలా కాకుండా నేను కూడా భగవంతుడే అవుతాను అని చెప్తున్నామంటే ఆ జ్ఞానం అనేది మాయతో కప్పబడింది. సో వీరికి ఎప్పుడు కూడా వీరి జ్ఞానం పైన ఎక్కువ మక్కువ ఉంటుంది, దానికే శరణాగతులు అవుతూ ఉంటారనమాట. సో అందుకనే భగవంతునికి శరణాగతులు అవ్వలేరు. ఇది 3వ కేటగిరీ. 4వ కేటగిరీ కూడా చూద్దాం. ఎవరు చదువుతారు? మాతాజీ చదవనా నేను? చదవండి మాతాజీ. దుష్కృతులలో చివరి తరగతి సారీ మాతాజీ చదవండి. దుష్కృతులలో చివరి తరగతి వారు ఆసురం భావమాశ్రిత లేక రాక్షస సిద్ధాంతం అనుసరించువారు. అట్టి వారు బహిరంగంగా నాస్తికత్వమును ప్రదర్శింతురు. వారిలో కొందరు దేవాది దేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించడని వాదించుచుందురు. కాని ఎందుకు అవతరింపబడును విషయమునకు తగిన కారణములను వారు చెప్పజాలరు. మరికొందరు భగవద్గీత యందు చెప్పిన దానికి విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మమునకు అధీనుడని వివరింతురు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ద్వేషమును కలిగి ఉండి అట్టి రాక్షస స్వభావం కలవాడు తమ ఇచ్ఛానుసారము అప్రమాణికములైన అనేక అవతారములను సృష్టించుచుండును. మాతాజీ కొంచెం జరపరా మాతాజీ, నాకు భగవాను నిందించుటయే జీవిత సిద్ధాంతంగా కలిగిన అట్టి రాక్షస స్వభావులెన్నటికి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు పొందజాలరు. దక్షిణ భారతవాసి ఆళవందారుగా ప్రసిద్ధులైన శ్రీ యమునాచార్యులు ఇట్లు పలికిరి. హే ప్రభు, నీవు అసాధారణమైన గుణములతోనూ లక్షణములతోనూ లీలలతోనూ కూడియున్నను సత్వగుణంతో కూడిన శాస్త్రములన్నీయు నీ మహత్యమును నిర్ధారించినప్పటికీ దివ్యగుణ సంపన్నులను ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ణాతులను మరియు సుప్రసిద్ధ మహానుభావులు నిన్ను గుర్తించి ప్రశంసించి ఉన్నను నాస్తిక సిద్ధాంతములతో కూడి ఉన్న వారు నిన్ను ఎరుగజాలరు. స్తోత్రరత్న 15.
కనుకనే పైన పేర్కొనబడిన మూఢులు, నరాధములు, మాయాపహృత జ్ఞానులు, రాక్షస ప్రవృత్తి గలవారు ప్రామాణిక వేద గ్రంథములు ఎంతగా ఆదేశించినను దేవాది దేవుని పాదపద్మములకు ఎన్నడూ శరణ పొందరు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ 4వ కేటగిరీ గురించి చెప్తున్నారు. వీళ్ళు ఆసురం భావమాశ్రిత, అసుర గుణాలు కలిగిన వారు అనమాట. వీళ్ళు అవుట్ రైట్ ఎథీస్ అనమాట. ఇంకా అసుర స్వభావం అంటే ఇంకా డిమానియాక్ నేచర్ ఉంటుంది అనమాట. వీళ్ళకి రాక్షస స్వభావం అనేది ఉంటుంది. సో వీరు ఎప్పుడు కూడా ఇంకా భగవంతుడు అనేవారు ఉన్నారు అని అంగీకరించరు. భగవంతునికి శరణాగతులు అవ్వాలి అని చెప్పి వీరికి అస్సలు అనిపించదు. పైపెచ్చు నేను భగవంతుని అవ్వాలి, నేను పాలన చేయాలి అనే ఇదిలో ఉంటారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే రావణుడు, హిరణ్యకశ్యపు, వీళ్ళందరూ. ఒకసారి మీకు ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పినట్లున్నాను. రావణుడికి చాలా మంది చెప్పారు శ్రీరాముడితో పెట్టుకోవద్దు, ఆయన భగవంతుడు, నీకు మానవుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనతో పెట్టుకున్నావంటే నువ్వు, నీ ప్రజలు, నీ రాజ్యం సమస్తం కూడా బుడిద పాలవ్వాల్సిందే, పెట్టుకోవద్దు అని బోల్డ్ అంతమంది చెప్పారు. వినలేదన్నమాట. ఒకసారి బలి మహారాజ్ దగ్గరికి వెళ్తారు. ఈయన బలి మహారాజ్ మనకి కింద లోకాలు, అతల వితల సుతల రసాతల మహాతల రసాతల పాతాల, ఐ థింక్ ఆయన పాతాల లోకాల్లో ఉంటారు. సమ్వేర్ కింద ఉండే లోకాల్లో ఒక లోకంలో ఉంటారనమాట బలి మహారాజ్. అయితే అక్కడికి రావణుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు నేను ఇలా రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను అని చెప్తారనమాట. బలి మహారాజ్ చెప్తారు, ఏమంటారంటే నీకు అక్కడ ఒక పెద్ద కొండ కనిపిస్తుంది, అది బంగారంతో ఉన్న కొండ, నీకు బంగారం అంటే ఇష్టం కదా, ఆ బంగారాన్ని తీసుకెళ్ళు నువ్వు అని అంటారనమాట. సో రావణుడు అక్కడికి వెళ్తారు ఆ బంగారాన్ని మోయడానికి. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంత అంటే ఇంత కూడా కదలపలేకపోతారనమాట రావణుడు. ఆయన వస్తారు బలి మహారాజ్ దగ్గరికి. బలి మహారాజ్ అంటారు, ఏంటి తీసుకెళ్ళిపోయావా అప్పుడే అంటే, ఏంటి తీసుకెళ్ళేది, నాకు అసలు కదలను కూడా కదలడం లేదు అది అని అంటారు అనమాట. అప్పుడు ఏమంటారంటే బలి మహారాజ్, నువ్వు గత జన్మలో హిరణ్యకశ్యపుగా ఉన్నప్పుడు నీ ముక్కుకి నువ్వు ఏదైతే ఆభరణం పెట్టుకుంటావో, ఐ థింక్ చెవుకో ముక్కుకో ఏదైతే ఆభరణం పెట్టుకుంటావో అది ఆ కొండగా కనిపిస్తుంది చూసావా, అది. సో బేసిక్ గా నువ్వు గత జన్మలో ఎంత ఎంత భీకర రూపంలో ఉన్నావో, నీ చెవుకి ధరించిన చిన్న ఆభరణం అనేదే నువ్వు ఇవాళ మొయ్యలేకపోతున్నావు. ఆ జన్మలోనే ఈ రామచంద్రుడే నరసింహుడుగా వచ్చి నిన్ను ఒక పురుగును నలిపేసినట్టు నలిపేశాడు. నువ్వు ఇవాళ మళ్ళీ ఆ రాముడితో, అదే భగవంతుడితో పెట్టుకుంటున్నావంటే నువ్వేమన్నా గెలవగలవా ఆలోచించు అని అంటారనమాట. నిజంగా తెలుగున్న వ్యక్తి ఏమనాలి చెప్పండి? అవునా, నిజమా, ఇంత జరిగిందా, నాకు తెలియదే, నేను ఆయనతో పెట్టుకోను, బెటర్ నేను సీతమ్మని ఆయనకి ఇచ్చేస్తే నా ప్రాణాలైనా బ్రతుకుతాయి, నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను కదా అని అనుకోవాలి. ఎస్ ఆర్ నో? కానీ రావణుడు వినుంటారంటారా? వినలేదు. నేను నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాను, నాకు ఇవన్నీ నాకు చెప్పకు అని చెప్పి బలి మహారాజు నుండి వెళ్ళిపోతారనమాట. సో బేసిక్గా వీళ్ళకి అసలు భగవంతుడు అనేవారు ఉంటారు, ఆయనకి శరణాగతులు అవ్వాలి అనే భావనే ఉండదన్నమాట. నేను రూలర్ అవ్వాలి, నా కంట్రోల్లో సమస్తం ఉండాలి అనే భావనలో అసుర స్వభావం గలవారు ఉంటారనమాట. హిరణ్యకశ్యపు కూడా అంతే. ప్రహ్లాద్ మహారాజ్ బోలెడన్ని సార్లు చెప్తారనమాట. అండ్ అంటే ప్రహ్లాద్ మహారాజ్ పుట్టాక చెప్తారు, మనందరికీ తండ్రి ఆయనే, ఆయన శరణు వేడు, ఆయన గురించి ఇలా మాట్లాడడం తప్పు. సో మనం చేసిన తప్పులకి మనం మన కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాం తప్ప ఆయనని ఇలా మనం అసహ్యించుకోవడం, ఆయన ద్వేషించడం అనేది తప్పు అని ప్రహ్లాద్ మహారాజ్ బోల్డ్ అనిసార్లు చెప్పి చూస్తారు. బట్ విన్నారా హిరణ్యకశ్యపు? వినలేదు. సో బ్రహ్మదేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని వెళ్ళారు అంటే, విష్ణువుకు తర్వాత ఉన్నది ఎవరు అంటే బ్రహ్మ. సో నేను ఇప్పుడు బ్రహ్మ దగ్గర వరాలు తీసుకొని నేను శక్తివంతుడిని అయిపోయానంటే నేను విష్ణువుని చంపేసి నేను విష్ణు పొజిషన్ తీసేసుకోవచ్చు. ఇది వీరి ఆలోచన అనమాట. సో ఇలా ఉంటుంది అసుర స్వభావం కలవారు. ఇట్లాంటి ఆలోచనతో ఉన్నవారు అసలు శరణాగతి అవుతారా? అవరు. సో బేసిక్గా భగవంతుడే వచ్చి వారిని సంహరించి వారిని ఉద్ధరించాల్సిందే తప్ప వీళ్ళు శరణాగతి అవ్వడం అనేది జరగదు. సో ఇలా 4 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అయితే మనం ఇంత విన్న తర్వాత కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో కూడా మూర్ఖంగా ఉండడం, నరులలో అధములుగా ఉండే లక్షణం, మాయచేత అపహరింపబడిన జ్ఞానం కలిగిన లక్షణం, అసుర స్వభావం, ఈ 4 కూడా మనలో ఉంటాయి. అందుకనే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నా కూడా ఇంకా పూర్తిగా శరణాగతులం అవ్వలేకపోతున్నాం. ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఆగిపోతున్నాం. సో ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అర్థమవుతుందా? సో మూఢులంటే ఆ కేటగిరీ, నరాధములంటే ఈ కేటగిరీ, మాయతో అపహరింపబడిన జ్ఞానం గలవారంటే ఇలా, అసురులు ఇలా అని మనం తెలుసుకోవడం ఒక ఎత్తు.
ఇదంతా కూడా ఇక్కడ బేసిక్గా కలియుగంలో చెప్పాను కదా, కలియుగంలో అసురులు సురులు అని సపరేట్ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అంటే మనలోనే అన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను కూడా అంత మూడంగా బ్రతుకుతున్నానా, కేవలం ఆహార నిద్ర భయం మైథునం కోసమే నా సమయాన్ని మొత్తాన్ని కేటాయిస్తున్నానా, భక్తిని నేను పోస్ట్ పోన్ చేస్తున్నానా, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తున్నానా, పోనీ నేను చేస్తున్నా కూడా అంత కమిట్మెంట్ చూపించలేకపోతున్నానా అంటే నాలో కూడా ఆ మూఢ స్వభావం అనేది ఉంది, నేను మార్చుకోవాలి. నరాధములుగా ఉన్నానా అంటే భక్తి అనేది నేను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నానా, అవసరం లేదు నాకు ఇది, భగవంతుడికి శరణాగతి అవ్వాల్సిన అవసరమే లేదు అంటే బై మై ఓన్ విల్ నేను నా ఇండిపెండెన్స్తో నేను వద్దు అని చెప్తున్నానా, అది మనం చెక్ చేసుకోవాలి. మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, సామర్థ్యం ఉంది అనే ఇదిలో భగవంతునికి శరణాగతులం అవ్వాలి అనే విషయాన్ని మర్చిపోతున్నామా? ఆ మాయలో, ఆ ప్రభావంలో, ఆ జ్ఞానం అనేది మనకి బాగా భౌతిక విద్య ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే భగవంతునికి శరణాగతులం అవ్వం. నిజమైన విద్య మనల్ని ఏం చేస్తుందంటే వినయంగా చేస్తుంది. ఓకే, నిజమైన విద్య మనకి అన్ని ఉన్న విస్తర ఎలా ఉంటుంది, అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. రైట్. సో నిజమైన విద్య ఉన్నప్పుడు మనం అణిగి మణిగి ఉంటాము, మనం హ్యూమిలిటీ వినయం అనేది కనబరుస్తాము, భగవంతునికి శరణాగతులం అవుతాం. కానీ ఇవాళ మాయతో కప్పిన విద్య వల్ల ఏమవుతుంది అంటే నాకు ఇంకేం అవసరం లేదు, నా జ్ఞానంతో నేను అన్ని నడిపించగలను, నా శక్తితో నేను అన్ని నడిపించగలను అనే భ్రమలో ఉన్నామా చెక్ చేసుకోవాలి. మనలో ఆ గుణం ఉందా, దాన్ని ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్, అసుర గుణం ఉందా అంటే నేనే భగవంతుడిని అవ్వాలి, నేనే నా శాసనంలో అన్ని జరగాలి అనే భావన ఉందా, దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే మనకిచ్చిన సాధనా మార్గాన్ని సిన్సియర్గా పట్టుకోవాలి. భక్తుల సాంగత్యంలోకి వచ్చి వినాలి, ఫస్ట్ భగవద్గీత వినాలి. వింటేనే కదా శరణాగతులం అయ్యే మార్గం అనేది మనకు తెలుస్తుంది. వింటేనే కదా భగవంతుడు ఏంటి, మనం ఎలా చిక్కుకున్నాం, మనం ఎలా ఈ ప్రమాదం నుండి బయటపడాలి అనేది తెలిసేది వింటేనే కదా. సో వినాలి, శ్రవణం ఇంపార్టెంట్. జపం, నామజపం. భక్తిలో 99.9% అడ్వాన్స్మెంట్ అనేది మన జపం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే భక్తి 100% చేయాలి అంటే 99% కూడా మన అడ్వాన్స్మెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, భక్తిలో పురోగతి దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మన జపం పైన ఆధారపడి ఉంటుంది. నిజంగా జపం చేస్తున్నప్పుడు సిన్సియారిటీ కనబరుస్తున్నామా, లేకపోతే ఏదో ఆలోచనలో ఏదో నడుస్తూ ఉంది, జపం ఇక్కడ తిరుగుతూ ఉందా, మాల తిరుగుతూ ఉందా చెక్ చేసుకోవాలి. మనం సిన్సియర్గా నామజపం పట్టుకుంటే ఒక్క లైఫ్ టైం చాలు, మనకి వెళ్ళిపోతాం, మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతాం. బట్ నిజంగా అంత సిన్సియర్గా పట్టుకుంటున్నామా, మెకానికల్గా చేస్తున్నామా, మిగిలిన పనుల్లో భాగంగా ఇది కూడా నామజపం కూడా ఒక భాగమే అని చేస్తున్నామా, దట్ ఈస్ అ ప్రేయర్ టైం. మన మనస్సుని వ్యక్తపరుస్తున్నామా భగవంతునికి, భగవంతుడా నేను ఇలా చిక్కుకుపోయి ఉన్నాను, నేను ఎలా బయటపడగలగాలి, నాకు నీ నామం పైన ఆసక్తి కలగడం లేదు, నాకు నీ కథ పైన ఆసక్తి కలగడం లేదు, నేను ఎలా దీని నుండి బయటపడగలగాలి అని మన మనస్సులో ఉన్న మాటలు చెప్పాలి భగవంతునికి. ఆయన సహాయం మనం అడగాలి. నేను దీనురాలి పొజిషన్లో ఉన్నాను, దయచేసి నాకు మీ సహాయం ఇవ్వండి, మీ కృప లేకుండా నేను ఇది చెయ్యలేను, నాకు చేత కావడం లేదు, నాకు మీ భక్తుల సాంగత్యం ఇవ్వండి, నేను ఇందులో సిన్సియర్గా ఉండాలి అని నా కోరిక ఉంది, ఆ సిన్సియర్గా ఉండే ఆ శక్తిని కూడా నాకు ఇవ్వండి అని మనం డిపెండ్ అయిపోవాలన్నమాట భగవంతుని పైన. నిజంగా అలా చేస్తున్నామా చెక్ చేసుకోవాలి ఇవన్నీ మనం. ఓకే, సో అలా అయితేనే మనం ఈ భౌతిక జగత్తు యొక్క ప్రభావం నుండి బయటపడగలము, లేదంటే మాత్రం ఇక్కడే చిక్కుకుపోవాల్సిందే. ఓకే, సో 4 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్: మూఢులు, నరాధములు, మాయతో అపహరింపబడిన జ్ఞానం కలవారు, మరియు అసుర స్వభావం కలవారు. తరువాతి శ్లోకంలో 4 రకాల వ్యక్తులు భగవంతుని ఆరాధన చేస్తారు, వారెవరు అనేది తదుపరి క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, అర్థమైందా శ్లోకము? కన్ఫ్యూజింగ్గా లేకపోతే అట్లా ఏమైనా ఉందా? ఓకే. Ma'am, can I ask one question, ma'am? Yes, Mataji. Actually, they say giving birth to a child is bliss and divine, no, ma'am? So then how can you consider that the child will be suffering in the womb of a mother, ma'am? As per Shastras, the child is suffering in the womb, Mataji. Bliss and divine in the sense that you are giving an opportunity for a soul to take birth so that the soul can complete its duty in this material world and go back to the spiritual world. ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే బ్లిస్ అండ్ డివైన్ అని చెప్పొచ్చు. అందుకనే అంటున్నాను కదా, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఆ మార్గాన్ని చూపించి దాంట్లో మనం ఎంకరేజ్ చేసామనుకోండి, దెన్ దట్ ఈస్ బ్లిస్ అండ్ డివైన్. బట్
if we are still encouraging the child to do sense gratification and to just lead his life for eating, sleeping, mating, defending, then there is no bliss and there is no divinity in that life, Mataji. Definitely there is a struggle for any child in the womb of the mother. ప్రతి ఒక్కరికి కూడా స్ట్రగుల్ అనేది ఉంటుంది. మనం మర్చిపోయాం అంతే, మనకు తెలియడం లేదు, గుర్తు లేదు, అది మర్చిపోయాం. ప్రతి ఒక్క శిశువు కూడా ఆలోచించండి. ఇట్ ఈస్ జస్ట్ కామన్ గా మనం జనరల్ గా ఆలోచించినా కూడా మనకు అర్థమైపోతుంది. అంత చీకటి ప్లేస్ లో ఇలా ముడుచుకొని 9 నెలలు ఒక శిశువు ఉండడం అంటే, ఒక ప్లేస్ లో అలా ఉండడం అంటే, దట్ అంత అబ్నాక్షియస్ ప్లేస్, దట్ ఈస్ నాట్ అ క్లీన్ ప్లేస్, క్లీన్ గా లేదు అక్కడ. అయినా కూడా మనం అలా ఉంటున్నామంటే అది చాలా దారుణమైన స్థితి కదా. వెరీ డిఫికల్ట్ టు స్టే దేర్. But they say, but what I meant means, atla anukunte then no one will give birth to a child, no Mataji. Then దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బర్త్ అనేది మనకి కష్టం. ఇప్పుడు మనం ఒక బేబీకి జన్మనిస్తున్నాం అనుకోండి, బేబీ లెవెల్లో కష్టం. కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే, ఏ సోల్ అయితే ఇప్పుడు నా లైఫ్లోకి ఎంటర్ అవుతుందో ఆ సోల్కి మళ్ళీ ఇంకొక మదర్ ఊంబ్లో ఎంటర్ అవ్వకుండా నేను చెయ్యాలి అనే థాట్ ప్రాసెస్లో వీళ్ళు ఆ చైల్డ్ని కన్సీవ్ చేసుకొని డెలివర్ చేసి పెంచి అలా పోషించారనుకోండి, then that is well and good. You have given an opportunity for a soul to go back to Godhead. See, సోల్ జర్నీ ఎప్పుడు కూడా కంప్లీట్ భక్తి చేసుకుంటేనే స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళగలుగుతుంది మాతాజీ. సో ఆ కంప్లీట్ భక్తి చేసుకోవాలంటే బర్త్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 50% భక్తి చేసుకున్నాం ఈ లైఫ్లో, నెక్స్ట్ 50% కంప్లీట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు అనదర్ మదర్స్ ఊంబ్ అండ్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ process of bhakti, path of bhakti. We have to get ourselves completely purified and then go back to Godhead. మరి అలా జరగాలి అంటే తల్లిదండ్రులు ఆ శిశువుకి జన్మని ఇవ్వాలి కదా. సో ఆ పర్స్పెక్టివ్ లో అది డివైన్ మాతాజీ. సో తల్లిదండ్రులు అక్కడ చేస్తుంది మంచి పని. ఎందుకు అంటే ఒక రైట్ సోల్ ఇన్వైట్ చేస్తున్నారు, వారి భక్తికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వారి భక్తి చేసుకునేలా చేస్తున్నారు, ఆ సోల్ని భగవద్ధామానికి తీసుకెళ్లేలాగా వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ అలా కాకుండా జస్ట్ అవుట్ ఆఫ్ sense enjoyment we are conceiving a child and we are giving birth to a child and let the child do whatever he likes to do or she likes to do, వాళ్ళకి మనం వాల్యూస్ ఇవ్వట్లేదు, ధర్మం తెలపడం లేదు అనుకోండి, దెన్ దట్ ఈస్ జస్ట్ స్ట్రగుల్. అనదర్ మళ్ళీ వాళ్ళు ఇంకొక మదర్ ఊంలోకి వెళ్ళిపోవాల్సిందే, బికాస్ వాళ్ళు కర్మలో చిక్కుకుపోయి ఉంటారు కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అగైన్ దే హ్యావ్ టు టేక్ అనదర్ బర్త్. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్ ఫర్ అవర్ చైల్డ్. మనం చెప్తాము మాతాజీ, బట్ వి ట్రైన్ a very good way only, but if they don't follow then that karma will come to us only, no మాతాజీ. నో బట్ సి, మనం ప్రయత్నం చేయడం వరకు మన బాధ్యత మాతాజీ. మనం చేయాల్సిన డిఫరెంట్ వేస్ లో మీరు ప్రయత్నం చేయాలి, మనం అందరం కూడా. ఆ తర్వాత కూడా వాళ్ళు తీసుకోవడం లేదనుకోండి, దెన్ యూ లీవ్ ఇట్ టు కృష్ణ. అంతే, నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కృష్ణ, నాకు ఇంకా వీళ్ళని ఎలా ఇంకా భక్తి మార్గంలో వీళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అనేది నాకు తెలియడం లేదు, వీళ్ళు తీసుకోవడం లేదు, మొగ్గు చూపడం లేదు. సో నాకు ఇంకేం చేయాలో తెలియడం లేదు. దయచేసి వారి జీవితంలో ఒక గొప్ప సాధువులు, గురువుల రాకని మీరు కల్పించండి. అట్లీస్ట్ వారి యొక్క కృపతో అయినా కానీ మీరు భక్తిని తీసుకుంటారేమో అని మీరు ప్రే చేయండి, భగవంతుని పైన ఆధారపడండి. మన ప్రయత్నం మనం చేయాలి, భగవంతుడి పైన ఆధారపడాలి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. మళ్ళీ తదుపరి క్లాస్ గురువారం రోజు మళ్ళీ మనం కలుసుకుందాము. ఆ రోజు నెక్స్ట్ శ్లోకం అనేది చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ట్యూస్డే ఒకసారి మనం మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. ఓకేనా? ఇది కంటిన్యూషన్ ఉంది కాబట్టి నేను రేపు యూజువల్గా అయితే నెక్స్ట్ థర్స్డే పెట్టాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఆ రోజు పెట్టకుండా నెక్స్ట్ శ్లోక చెప్పేసుకుందాము. తర్వాత ట్యూస్డే మీట్ అవుతాం కదా, అప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వాంఛకల్పతరుభ్యశ్చ నమస్తే మాతాజీ. పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీల గురుదేవ్ की जय. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. చెప్పండి మాతాజీ. ఏం లేదు, నేను శారదా నండూరి నా పేరు. నేనేమో మీకు అడ్రస్, హోమ్ అడ్రస్ ఇచ్చాను, సర్టిఫికేట్ పంపిస్తున్నారు, అది అందలేదు మాకు ఇంకా. పంపిస్తాను. యాక్చువల్ గా 7th దాకా కూడా చెప్పాను కదా, మా టీం అంతా కూడా యాత్రలో చెప్పారు. అదే మళ్ళీ అదే మొన్న మెసేజ్ పెట్టారు మీరు 7th ఆఫ్టర్ 7th పంపిస్తాను అని. అది నేను వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేస్తాను, మళ్ళీ వర్క్ ఆన్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
నేను వేళ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోయాను క్లాసు. ఓకే, అంటే కొంచెం థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మళ్ళీ మనం గురువారం కలుసుకుందాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్.